Hare Krishna Mataji and Prabhuji, Sandvat Pranam. Welcome to the sixth day of our series of Bhagavad Gita classes. సో ఈరోజు మనం ఫిఫ్త్ చాప్టర్ డిస్కస్ చేద్దాము. అయితే ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనం మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्दा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. श्रीमद् भगवद गीता की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण महामंत्र की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. Okay. So let us do quick recap. First chapter acronym గుర్తుందా? ప్రతిరోజు ఇలానే స్టార్ట్ చేస్తున్నారు ఏంటి మాతాజీ అని అనుకోవద్దు. బట్ ముందుకెళ్లే కొద్దీ మర్చిపోతూ ఉంటాం కాబట్టి జస్ట్ ఒక 2 minutes టైం తీసుకొని ఇంతకు ముందు తెలుసుకున్న కాన్సెప్ట్స్ ఒక్కసారి రిఫర్ చేసి మనం నెక్స్ట్ చాప్టర్ కి వెళ్తే బాగుంటుందని చెప్పి ఎవ్రీడే నేను ఇదే అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని. యా, ఫస్ట్ చాప్టర్ acronym గుర్తుందా? Doubt. ఓకే. సెకండ్ Gita. థర్డ్ Tree. ఫోర్త్ Ears. ఇయర్స్. ఓకే. ఇయర్స్ లో ఎస్ అంటే Surrender. సరెండర్. ఓకే. ట్రీలో లాస్ట్ ఈ ఏంటి? Energy. An enemy. ఎనిమి. ఓకే. గీతాలో ఐ అంటే Identity. ఓకే. టీ అంటే Guru. T The అంటే two dharmas, Sanatana Dharma, Swadharma. కరెక్ట్. ఓకే. డౌట్ లో ఓ అంటే O అంటే శకునాలు. శకునాలు. కరెక్ట్. ఓకే. ఫిఫ్త్ చాప్టర్ acronym ఏంటి? నేను చెప్తాను అది. ఓకే ఫైన్.
Let me share the slides. ఈ రోజు సెషన్ కూడా శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం. ఎస్, సో 4th చాప్టర్ acronym ఇయర్స్ అనుకున్నాము. ఈ ఫర్ ఇటర్నల్ నాలెడ్జ్, శాశ్వతమైన జ్ఞానం. సో ఎవరు పొందగలరు, ఏంటి ఆ జ్ఞానము, ఎలా పొందాలి దాన్ని, అదంతా కూడా నిన్న డిస్కస్ చేసాం. అండ్ ఏ అంటే యాక్యురేట్ అండర్స్టాండింగ్. సో కుల వ్యవస్థ పైన అన్ని మార్గాలు కూడా ఒకే గమ్యానికి చేరుస్తాయి అనే వాటిపైన మనకి దురభిప్రాయాలు ఉంటాయి కదా, వాటికి కృష్ణ క్లారిటీ ఇస్తారు. అండ్ ఆర్ అంటే రియాక్షన్లెస్. సో అకర్మ చేయడం ఎలాగా, 3 రకాల కర్మలు చూసాం, కర్మ, అకర్మ, వికర్మ. సో అకర్మ చేయడం ఎలా అనేది చూసాం. అండ్ లాస్ట్ ఎస్ అంటే ఏంటి అంటే శరణాగతి. సో శరణాగతి అవ్వడం అనేది ఆధ్యాత్మిక ప్రయాణంలో ది బెస్ట్ థింగ్ అని చెప్పి చూసాము. అండ్ శరణాగతి అయినప్పుడు మనం ఎలా ఉండాలి, అండ్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎవరు ఇది చేయగలరు, ఎవరు చేయలేరు, ఇదంతా కూడా నిన్న డిస్కస్ చేసాం. అయితే అర్జున 5th చాప్టర్కి వచ్చేసరికి, ఓకే, 5th చాప్టర్ యాక్రోనిమ్ వచ్చేసి ఏంటి అంటే స్టెప్. STEP, స్టెప్, మెట్టు. ఓకే, స్టెప్. ఎస్ అంటే స్టే ఇన్ ద వరల్డ్, ఈ ప్రపంచంలో ఉండడం, 5.1 నుంచి 5.12 వరకు. అండ్ టీ అంటే 3 డూవర్స్, 3 కర్తలు, 5.13 నుంచి 16 వరకు. అండ్ ఈ అంటే ఈక్వల్ విజన్, 5.17 నుండి 26 వరకు. ఈక్వల్ విజన్ అంటే సమాన దృష్టి. పి వచ్చేసి పీస్ ఫార్ములా, శాంతి సూత్రం, 5.27 నుంచి 5.29 వరకు. ఈ చాప్టర్ లో మనకి 29 శ్లోకాస్ ఉంటాయి. సో దీని యాక్రోనిమ్ సంక్షిప్త నామం వచ్చేసి స్టెప్. స్టే ఇన్ ద వరల్డ్, 3 డూవర్స్, ఈక్వల్ విజన్ అండ్ పీస్ ఫార్ములా. ఓకే, స్టే ఇన్ ద వరల్డ్ గురించి చూద్దాం మనం. ఫస్ట్ 1 to 12 శ్లోకాస్ అనేది దీంట్లో ఉంటుంది, దీనిపైన డిస్కషన్ ఉంటుంది. ఓకే, సో అర్జున వాచ, అర్జున క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఏం క్వశ్చన్ అడుగుతున్నారో చూద్దాం. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగము చేయమని చెప్పి తిరిగి భక్తియుక్త కర్మను ఉపదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు ఖచ్చితముగా తెలియజేయము అంటున్నారు. ఇలాంటి క్వశ్చనే మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నట్లు గుర్తుందా మన క్లాసెస్ లో? ఎస్, నో? ఉంది మాతాజీ. సెకండ్ చాప్టర్. ఓకే, ఇంకా యాక్చువల్ గా సెకండ్ చాప్టర్ లో అర్జునకి కన్ఫ్యూజన్ వస్తుంది. థర్డ్ చాప్టర్ లో ఫస్ట్ శ్లోక కూడా ఇలానే స్టార్ట్ అవుతుంది అనమాట. సో అర్జునకి సెకండ్ చాప్టర్ లో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇక 2.6 శ్లోక చెప్తున్నప్పుడు, అర్జున నాకు ఏం చేయాలో తెలియడం లేదు కృష్ణ, మీరు నాకు ఉపదేశించండి, ఏం చేయాలో నన్ను గైడ్ చేయండి, నౌ యు బీ మై గురు అని చెప్పి 2.7 లో చెప్తారు కదా. సో అప్పుడు చెప్తారు, నాకు ఏది శ్రేయోదాయకమో నాకు తెలుపు కృష్ణ అని 2.6 లో అడుగుతారు. అయితే 2.6 లో అడిగాక 2.7 లో కృష్ణని గురువుగా యాక్సెప్ట్ చేశాక కృష్ణ చెప్పడం మొదలు పెడితే 2.8 నుంచి 2.72 శ్లోకాస్ వరకు, సో 72 శ్లోకాలు మొత్తం కూడా కృష్ణ జ్ఞానం ఇస్తారు. జ్ఞానం ఇచ్చాక అర్జునకి కన్ఫ్యూజన్ వస్తుంది. ఇంత జ్ఞానం ఇచ్చావు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు అని చెప్పి మళ్ళీ 3.1 అర్జున క్వశ్చన్ తో స్టార్ట్ అయ్యింది అనమాట. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు కృష్ణ అని చెప్పి 3.1 లో క్వశ్చన్ అడుగుతారు. సో 3.1 లో క్వశ్చన్ అడిగాక మొత్తం ట్రీ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో దాని అంతటి గురించి కృష్ణ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ 4th చాప్టర్ లో ఏం చేశారు అంటే కృష్ణ తన గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఎలా ఈ భగవద్గీత జ్ఞానం అనేది వచ్చింది, కృష్ణకి మనకి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. అండ్ ఇప్పుడు అర్జునకి మళ్ళీ 5th చాప్టర్ లో సేమ్ అదే డౌట్ వస్తుంది. కృష్ణ నన్ను ఏం చేయమంటావో చెప్పు, నాకు తెలియడం లేదు. సో కర్మ త్యాగం చేయాలా, కర్మ చేయాలా అనేది నాకు అర్థం కావడం లేదు అని అంటారు అనమాట. సో ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వచ్చింది అర్జునకి అంటే, ఆల్రెడీ 3rd చాప్టర్ లో చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజన్ వచ్చింది అంటే యాక్చువల్ గా కృష్ణ యుద్ధం చేయమని చెప్పి 4th చాప్టర్ ఎండింగ్ లో చెప్పారు. ఒకసారి మీకు చూపిస్తాను నేను అది. సో 4th చాప్టర్ లో లాస్ట్ శ్లోకాలో ఏమంటారు అంటే కృష్ణ, అందుచే అజ్ఞానము వలన నీ హృదయమునందు కలిగిన సందేహములను జ్ఞాన ఖడ్గముచే ఛేదించి వేయుము. ఓ భారత, యోగ సమన్వితుడవై యుద్ధము చేయుటకు లెమ్ము. సో 4th చాప్టర్ లో మొత్తం
మొత్తం నాలెడ్జ్ ఇచ్చాక లాస్ట్ శ్లోకాలో ఏమంటున్నారంటే, నీకు ఏదైతే ఈ దివ్య జ్ఞానం ఇచ్చామో, నిన్న చాప్టర్ పేరు దివ్య జ్ఞానం అనుకున్నాం కదా, సో ఈ దివ్య జ్ఞానాన్ని ఇచ్చాను కదా, ఆ జ్ఞానంతో నీకు వచ్చిన సందేహాలన్నింటినీ కూడా నువ్వు అన్నిటిని ఛేదించి వేసేసాయి. వేసి ఏం చేయమంటున్నారు, లేచి యుద్ధం చెయ్యి అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, యుద్ధం చేయమని చెప్పారు. అయితే కృష్ణ మనకి ఎస్ లో చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నారు, సరెండర్ అని చెప్తున్నారు కదా. సరెండర్ లో ఏమంటున్నారు, నువ్వు ఒక గురువుని ఆశ్రయించాలి, సో గురువు చెప్పిన దానికి నువ్వు గురువు సేవ చేస్తూ ఉండాలి, వినయంగా ఉండాలి. సో ఇలా చెప్పిన ఏమైందంటే అర్జున కన్ఫ్యూజన్ వచ్చింది. లాస్ట్ లో ఏమో యుద్ధం చేయమంటున్నారు, మధ్యలో మీరు గురువుని ఆశ్రయించమంటున్నారు, గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమంటున్నారు. ఇప్పుడు నాకు కర్మ చేయాలా, కర్మ సన్యాసం చేయాలా, కర్మని విడిచిపెట్టాలా, నాకు అర్థం కావడం లేదు అని అడుగుతున్నారు అనమాట. ఒకే క్వశ్చన్ మల్టిపుల్ టైమ్స్ అడిగినప్పుడు మనం అదే ఆన్సర్ ఇస్తున్నాం అనుకోండి, అడిగే వ్యక్తికి వినిపించక అడుగుతున్నారా, అర్థం కాక అడుగుతున్నారా చెప్పండి. ఎస్ చెప్పండి. సారీ, మిమ్మల్ని మ్యూట్ చేసుకున్న ఆప్షన్ తీసేసి. అర్థం కాక అడుగుతున్నారు. కరెక్ట్. సో అర్థం కాక అడుగుతున్నప్పుడు సేమ్ ఆన్సర్ ఇస్తున్నాం అనుకోండి, అయినా కూడా అర్థం కాదు కదా. సో కృష్ణ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అదే ఆన్సర్ ఇవ్వకుండా కొంచెం డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ఆన్సర్ ఇవ్వడం మొదలు పెట్టారనమాట. ఒక వ్యక్తికి ఏదన్నా మనం చెప్పి ఆయన క్లారిటీ లేదు, డెసిషన్ తీసుకోవడానికి క్లారిటీ లేదనుకోండి, నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక ఎఫెక్టివ్ ప్రీచర్ ఏం చేయాలి అంటే అదే కంటెంట్ ని డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో ప్రెజెంట్ చేయాలన్నమాట. చెప్పిందే చెప్తే క్లారిటీ రాదు. ఓకే, ఇప్పుడు నువ్వు ఈ యాంగిల్లో విన్నావు కదా, నీకు వేరే యాంగిల్లో కూడా ఇంకో కోణంలో కూడా నేను చెప్తాను. చెప్పినప్పుడు ఏమైతుందంటే నువ్వు ఈ డిఫరెంట్ కోణాలన్నిటి నుండి నువ్వు ఆలోచించి నువ్వు కరెక్ట్ డెసిషన్ కి తీసుకోగలవు, కరెక్ట్ డెసిషన్ కి రాగలవు అని చెప్పి కృష్ణ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 5.2 నుంచి తన ఆన్సర్ ఇవ్వడం అనేది మొదలు పెడతారనమాట. సో అలా కాకుండా ఒక నార్మల్ అంటే ఏమీ తెలియని ప్రీచర్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఆల్రెడీ చెప్పాను కదా అని అంటే ఏమవుతుంది, క్వశ్చనర్కే ఎవరైతే క్వశ్చన్ వేశారో ఆయనకే డౌట్ వచ్చేస్తుంది అనమాట, నేను అడగకుండా ఉండాల్సింది అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఎఫెక్టివ్ వే కృష్ణ మనకి ఏం చెప్తున్నారు అంటే, క్వశ్చన్స్ మళ్ళీ అదే క్వశ్చన్స్ అడిగినప్పుడు యూ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్, సో దట్ ఎవరైతే వింటున్నారో వాళ్ళకి మల్టిపుల్ యాంగిల్స్ అనేవి అర్థమయ్యి డెసిషన్ అనేది తీసుకొని ముందుకెళ్ళగలరు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, లెట్ us see slides. సో అర్జున క్వశ్చన్, తొలుత నన్ను కర్మత్యాగం చేయమని చెప్పి తిరిగి భక్తియుక్త కర్మను ఉపదేశించుచున్నావు, ఈ రెండిట్లో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు ఖచ్చితంగా తెలియచేయి కృష్ణ అని అడుగుతున్నాడు. అయితే కృష్ణుడు ఏమంటున్నారో చూద్దాం. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయస్సకరావుభౌ యోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు సమాధానం ముసుగెను, కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే, కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము కన్నను భక్తియుత కర్మము ఉత్తమమైనది. సో ఇక్కడ రెండిటి గురించి మాట్లాడుతున్నారు అనమాట. కర్మ సన్యాసం ఒకటైతే కర్మ యోగం ఒకటి. కర్మ సన్యాసం అంటే ఏంటి చెప్పండి, సన్యాసం అంటే ఏంటి మీరే చెప్పండి. విడిచివేయడం కదా. కర్మ సన్యాసం ఒక దారి అయితే కర్మ యోగం ఇంకొక దారి. అయితే రెండు దారులు కూడా మంచివే అర్జున, కానీ నీకు మాత్రం ది బెస్ట్ వే ఏంటి అంటే, నీకు అనే కాదు, హూ ఎవర్ మేబీ, ది బెస్ట్ వే ఏంటి అంటే కర్మ యోగం అనేది మంచిది. కర్మ సన్యాసం కన్నా కూడా కర్మ యోగం చాలా బెటర్ ఆప్షన్ అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు అంటున్నారు అనేది ఫర్దర్ శ్లోకాస్ లో చెప్తారు. సన్యాసానికి సరైన అవగాహన, ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షుభిః పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. విముక్తి సాధించడానికి ఉత్సాహంగా ఉన్న వ్యక్తులు భగవంతునికి సంబంధిత వస్తువులను కూడా భౌతికంగా భావించి త్యజించినప్పుడు వారి వైరాగ్యం అసంపూర్ణంగా చెప్పబడుతుంది. సో మనకి నిన్న పరంపర చూసాం కదా, మనకి కృష్ణ నుంచి బ్రహ్మదేవ నుంచి వ్యాసదేవ అట్లా మొత్తం వచ్చేసి లాస్ట్ లో మనకి శ్రీల ప్రభుపాదుల వారు పరంపర అనేది నిన్న మనం చూసాం కదా దివ్య జ్ఞానం చాప్టర్ లో. అక్కడ మధ్యలో మనకి ఒక ఆచార్య ఎవరు వస్తారు అంటే ఒక గోస్వామి, శ్రీల రూప గోస్వామి వస్తారనమాట.
సో శ్రీల రూప గోస్వామి మనకి ఏం చేస్తారు అంటే భక్తి గురించి వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేవి భక్తి రసామృత సింధు అనే ఒక బుక్ లో ఇచ్చారనమాట. సో అన్ని క్వశ్చన్స్, బీట్ ఎనీ క్వశ్చన్, అందులో మనకి ఆన్సర్ దొరుకుతుంది అనమాట. సో అందులో రూప గోస్వామి ఏం చెప్తారు అంటే ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షుభిః పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. సో ఏవేవైతే వస్తువులు హరి సేవలో, భగవంతుని సేవలో ఉపయోగపడే ఉంటాయో వాటిని నువ్వు పరిత్యాగం చేస్తున్నావు అంటే అది ఫల్గు వైరాగ్యం, అది కపట వైరాగ్యం అని చెప్పి చెప్తున్నారు. సో బేసిక్ గా ఏంటి అంటే ఇప్పుడు చూడండి, మొబైల్, ల్యాప్టాప్ ఇట్లాంటివన్నీ భౌతికమైనవా ఆధ్యాత్మికమైనవా చెప్పండి? భౌతికమైనవి. భౌతికమైనవి. కానీ రియల్ గా అది భౌతికంగా వాడుతున్నామా ఆధ్యాత్మికంగా వాడుతున్నామా అనేది మన వాడుకని బట్టి ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర మొబైల్ ఉంది అండ్ నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, నేను కూర్చొని యూట్యూబ్ లో ఏవో వీడియోస్ చూసుకోవచ్చు. సో ఏమవుతుంది, ఇట్ యాక్చువల్లీ బికమ్స్ మెటీరియల్, అప్పుడు భౌతికం అయిపోతుంది. కానీ ఇదే ల్యాప్టాప్ ని నేను ఒక క్లాస్ ఇవ్వడానికి వాడుకోవచ్చు, ఒక క్లాస్ వినడానికి వాడుకోవచ్చు, భక్తులతో మాట్లాడడానికి వాడుకోవచ్చు, ఈమెయిల్స్ పంపించుకోవడానికి వాడుకోవచ్చు. సో ఏమవుతుంది, మన వాడుకలో మార్పు వచ్చిందంటే దీన్ని భగవత్ సంబంధంగా వాడగలిగితే, దీన్ని పరిత్యాగం చేశాను అనుకోండి, ఇది కరెక్ట్ అవుతుందా చెప్పండి? సో ల్యాప్టాప్స్ అనేవి వాడకూడదు అండ్ మొబైల్స్ అనేవి వాడకూడదు, ఇది భౌతికమైనవి అని చెప్పి పక్కన పెట్టి ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కరెక్ట్, ఇట్ ఈస్ నాట్ రైట్ అనమాట. చాలా మంది సన్యాసుల్ని కూడా అడుగుతారనమాట. అంటే ఇస్కాన్ లో ఎవరైతే కంప్లీట్ గా భగవంతునికి బ్రహ్మచారి లైఫ్ లో ఉంటారో, భగవంతునికే అంకితం చేస్తాము అనుకునే వాళ్ళు కూడా ఈ ల్యాప్టాప్స్, యాపిల్ ల్యాప్టాప్స్ వాడుతూ ఉంటారు, వాళ్ళు మ్యాక్ బుక్స్ వాడుతూ ఉంటారు అండ్ మంచి ఫోన్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వాడుతున్నప్పుడు అడుగుతారనమాట, మీరేంటండి బ్రహ్మచారి ఆశ్రమంలో ఉంటున్నారు, మీరేంటి అసలు అన్ని ఆ మీరు ఏవైతే కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ ఉంటాయో వాటికి దూరంగా ఉండాలి కదా, మీరు ఇవన్నీ వాడుతున్నారు ఏంటి, అసలు మీరు ఏం చూపిస్తున్నారు సమాజానికి అని చెప్పి అంటారనమాట. వాళ్ళు ఒకటే అంటారనమాట, ఇది నేను దేనికి వాడుతున్నాను? సో నేను కృష్ణ సేవ కోసం వాడుతున్నప్పుడు ఐ హ్యావ్ ద టాప్ మోస్ట్ ప్రోడక్ట్. నేను భగవంతుని సేవలో వినియోగిస్తున్నప్పుడు ఎటువంటి ప్రోడక్ట్ అయినా వాడడంలో తప్పే లేదు. కానీ భగవత్ సేవగా వాడనప్పుడు అదే ప్రోడక్ట్ మన పతనానికి దారితీస్తుంది అనమాట. సో వైరాగ్యం అనేది భగవంతుని సేవలో వాడే వస్తువుల్ని వదిలేస్తే అది ఎక్కడ వైరాగ్యం అవుతుంది, అది ఫల్కు వైరాగ్యం అయిపోతుంది, అది కపట వైరాగ్యం అయిపోతుంది. సో అది కరెక్ట్ కానే కాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే, మళ్ళీ అయోమయం, కర్మ లేదా వైరాగ్యం. సో అర్జునకు వచ్చిన క్వశ్చన్ కి క్లారిటీ ఇస్తున్నారు, భక్తియుత కర్మ చేయాలా లేకపోతే వైరాగ్యం చేయాలా? సో ఇక్కడ వైరాగ్యం అనేది అసంపూర్ణ వైరాగ్యం అని చెప్పి చెప్తున్నారు. సో శాశ్వత స్థితిలో కర్మ చేయడానికి అనుమతిస్తుంది. సో భక్తియుత కర్మ చేస్తున్నాం అనుకోండి, మనం చక్కగా ఎప్పటికీ కూడా కర్మ చేస్తూనే ఉండొచ్చు, చేస్తూనే ఉండొచ్చు, చేస్తూనే ఉండొచ్చు. అండ్ దీనివల్ల ఏమవుతుంది అంటే హృదయం అనేది శుద్ధి అవుతుంది. సో మనం కర్మ చేయడం అనేది మనకి న్యాచురల్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు ఏం చేయొద్దు, ఇప్పుడు బాగా కష్టపడిపోయాం అనుకోండి, ఒక 2 రోజులు 3 రోజులు ఎవరికైనా బ్రేక్ ఇచ్చేసారనుకోండి, మనకి అమ్మయ్య చాలా హాయిగా ఉంది, నేను ఐ మస్ట్ నీడ్ అ బ్రేక్ అని చెప్పి మనకు అనిపిస్తుంది. కానీ అదే బ్రేక్ 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇచ్చారనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది? పిచ్చెక్కిపోతుందా అవదా? సో ఏమవుతుంది అంటే సోల్ యొక్క నేచర్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ టు బి యాక్టివ్, ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. బాగా అలసిపోయి బ్రేక్ కావాలనుకోవడం దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. కానీ ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చో నువ్వేం చేయొద్దు అంటే మనకి చేత కానే కాదనమాట. సో మన నేచర్ ఏంటి అంటే వీ షుడ్ ఆల్వేస్ బి ఎంగేజ్డ్ ఇన్ సమ్ ఆర్ ద అదర్ యాక్టివిటీ, ఏదో ఒక యాక్టివిటీలో మనం చేస్తూ ఉండాలి అనే ఒక ఇది ఉంటుందన్నమాట మనకి. అది సోల్, మన ఆత్మ యొక్క లక్షణం అనమాట. సో అది చెయ్యడం అనేది బలవంతంగా ఆపేసాం అనుకోండి, మన వల్ల కాదనమాట, చాలా సఫకేటింగ్ గా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఎవరికైతే మంచిగా పాడే స్కిల్స్ ఉన్నాయనుకోండి, సో ఒకప్పుడు మనం ఏం చేస్తామంటే మూవీ సాంగ్స్ అనో ఆల్బమ్స్ అనో ఏవోటి పాడుతూ ఉంటాం. కానీ నువ్వు అసలు పాడనే పాడకూడదు, ఇదంతా భౌతికము, నువ్వు అన్నిటికీ దూరంగా ఉండాలి అని చెప్పేశారు అనుకోండి, బాగా ఇష్టం ఉండి పాడడంపై చాలా ఆసక్తి ఉన్న వ్యక్తికి అలా చెప్తే ఉండగలరా? ఈజ్ ఇట్ పాసిబుల్, ప్రాక్టికల్లీ పాసిబుల్ చెప్పండి? నో. కష్టం, చాలా కష్టంగా ఉంటుంది అనమాట. కానీ
అంటే రిప్రెషన్ అంటారనమాట. అంటే అన్ని కూడా నువ్వు ఏం చేయడానికి లేదు, అన్ని అణిచివేసేసి ఉంచడం అనమాట. కానీ భక్తియుక్త కర్మ చేయడంలో ఏమవుతుంది అంటే నువ్వు అణిచివేయక్కర్లేదు, పాడడం ఆపక్కర్లేదు, బట్ యు రెగ్యులేట్ దట్. ఏమంటున్నారు అంటే నువ్వు పాడాలనుకున్నావు కదా, భగవంతుని కీర్తనలు పాడు. సో భగవంతుణ్ణి స్తుతించు, నీ కీర్తనలతో నీ గొంతుతో భగవంతుణ్ణి స్తుతించు, దాంట్లో తప్పే లేదు. అండ్ మోర్ ఓవర్ దానివల్ల ఏమవుతుంది, యు గెట్ ప్యూరిఫైడ్, నువ్వు ప్యూరిఫికేషన్ వైపు వెళ్తావు. అలా కాదు, నువ్వేం చేయకూడదు, అన్ని వదిలేయాలి. ఒక వ్యక్తికి మంచిగా పెయింటింగ్ వేయడం వచ్చు, ఒక వ్యక్తికి మంచిగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వాయించడం వచ్చు అనుకోండి. సో ఒకప్పుడు భౌతికంగా ఉండే వ్యక్తి, సో నువ్వు భగవద్ధామానికి వెళ్ళాలనుకున్నావా, భగవంతుని కోసం నీ జర్నీ మొదలు పెట్టావా, నువ్వు ఇవేం చేయకూడదు అంటే కష్టంగా ఉంటుంది అనమాట, ఆపుకొని ఉండలేరు. యు బెటర్ ఎంగేజ్ ఇట్ ఇన్ కృష్ణ సర్వీస్. భగవంతుని ప్రీతి కొరకు నువ్వు ఆ వాయిద్యాన్ని వాడుతూ, వాయిద్యాన్ని వాయిస్తూ మంచిగా భగవంతుని కీర్తన చెయ్యి అని చెప్పడంలో ఏమవుతుంది అంటే న్యాచురల్ గా అనిపిస్తుంది అనమాట. ఓకే, నాకు తెలిసింది, నాకు ఇష్టమైన పని, నేను ఇది భగవత్ సేవగా వాడతాను, మనకి కష్టం అనిపించదు. సో మనకి ఏవైతే లోపల కొన్ని ఇన్స్టింక్ట్స్ అంటారనమాట, న్యాచురల్ గా మనకి లోపల ఒక స్వభావం అనేది ఉంటుంది, కొన్ని న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయన్నమాట. వాటిని ఎప్పుడు కూడా మనకి చెయ్యాలని కోరుకుంటుంది తప్ప వాటిని అణిచివేస్తే చాలా చాలా కట్టేసినట్టు బిగించేసినట్లు ఉంటుంది అనమాట. సో భక్తియుక్త కర్మలో ఏమవుతుంది అంటే నువ్వు ఏమీ ఆగక్కర్లేదు, చేసేది ప్రతిదీ కూడా భగవత్ సేవగా చేయి. కానీ వైరాగ్యం వైపు ఏంది అంటే అన్ని ఆపేసేయాలి, నువ్వు ఇది పాడకూడదు, అది చేయకూడదు, ఇదొద్దు అదొద్దు ఇదొద్దు అదొద్దు, నువ్వు పాటలు పాడకూడదు, నీకు ఏదైనా న్యాచురల్ టాలెంట్స్ ఉంటాయో, స్కిల్స్ ఉంటాయో, అవి ఏమి కూడా నువ్వు ఉపయోగించకూడదు. భగవంతుడు మనకి స్కిల్స్ ఎందుకు ఇస్తారు అంటే, మాట్లాడే శక్తి ఇచ్చారు అంటే, నువ్వు మాట్లాడద్దు గమ్ముగుండు అంటే అసలు భగవంతుడు ఎందుకు ఇస్తున్నట్లు శక్తి? అవునా కదా, ఆలోచించండి. ఎస్ ఆర్ నో? ఎస్. సో మనకి ఒక శక్తి, ఒక టాలెంట్, ఒక పవర్ అనేది మనకి ఇచ్చారు అంటే దాన్ని రైట్ వేలో యూజ్ చేయమని చెప్తున్నారు తప్ప నువ్వు వాటిని ఏమీ వాడద్దు, వాటిని అణిచివేసుకొని ఉండు అంటే అది మనకి ఇంపాసిబుల్ అనమాట, మనకి చేత కాని పని. సో ఆ వైరాగ్యం అనేది అసంపూర్ణం అయిపోతుంది అనమాట, మనం అలా ఏం చెయ్యకూడదు అని పెట్టుకుంటే. సో ఇదేమవుతుంది, భక్తియుక్త కర్మ మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది, ప్రతిదీ కూడా భగవత్ సంబంధంగా చేస్తాం కాబట్టి. ఆ వైరాగ్యంలో ఏమవుతుంది అంటే శుద్ధి చేయబడదు, మనసులో ఏమో చేయాలని తపన పీకుతూ ఉంటుంది, కానీ ఏం చేయొద్దు 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 అంటున్నారు. సో మనం దాన్ని తట్టుకోలేము, అండ్ హృదయం అనేది కూడా శుద్ధీకరణ వైపు వెళ్ళదన్నమాట. సో ఇదేమవుతుంది, సంతోషకరమైన ప్రక్రియ, ఇంద్రియాలు నిమగ్నం అవుతాయి. సో ఇందాక అనుకున్నాం కదా, నాకు ఏదైతే వచ్చో, నేను ఏదైతే చేయగలనో, నాకు ఏదైతే ఇష్టమో అది భగవత్ సేవగా చేయడం మొదలు పెట్టాను అనుకోండి, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఆనందం అనేది నేను అనుభవిస్తూ ఉంటాను. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఆపేయాలి 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 అని మనల్ని చేతులు కాళ్ళు కట్టేసినట్లు ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా పెద్ద పోరాటం లాగా ఉంటుంది అనమాట, ఒక స్ట్రగుల్ ఉంటుంది ఇక్కడ, ఇంద్రియాలు నిరాకరించబడతాయి. అండ్ ఇక్కడ భక్తియుక్త కర్మ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సంపూర్ణ వైరాగ్యం అనేది వస్తుంది. ఎందుకు సంపూర్ణ వైరాగ్యం అంటే భగవత్ సేవగా చేస్తున్నాం కాబట్టి, మన కోసం మనం చేయడం లేదు కాబట్టి అక్కడ ఏది కూడా మన బంధనాల్ని దారితీయదన్నమాట. సో దట్ ఈస్ యాక్చువల్ వైరాగ్యం. కానీ అసంపూర్ణ వైరాగ్యం, ఇక్కడ అసంపూర్ణ వైరాగ్యం ఎందుకు అంటే చెయ్యాలని లోపలుంది, బయట మాత్రం ఆపేస్తూ ఉన్నాం, మనసేమో వాటిపైనే పీకుతూ ఉంటుంది కాబట్టి ఇది అసంపూర్ణం అయిపోతుంది అనమాట. రేపు పొద్దున ఏదోసారి మళ్ళీ మనం తప్పుదారిలో ఆ పనులు అనేవి చేస్తాము. అండ్ ఇక్కడ ఏమంటున్నారు, త్వరగా భగవంతుణ్ణి పొందగలం. ఇక్కడ ఏమవుతుంది, చాలా జన్మలు పడుతుంది. దిస్ ఇస్ న్యాచురల్ టు అస్, ఈజీ టు అస్. అండ్ ఈ పాత అనేది కూడా చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. ఈ అసంపూర్ణ వైరాగ్యం ఏంది అంటే చాలా కష్టతరమైనది, అన్యాచురల్ గా మనం ఏదో మనకి తెలియనిది, మనకి అలవాటు లేని దాని వైపు వెళ్ళి చేయడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. సో అందుకని కృష్ణ ఏం చెప్తున్నారు, ఈ రెండిటి డిఫరెన్సెస్ అనేవి చెప్తూ రెండు చేయొచ్చు కానీ ఈ దారి అనేది కష్టతరమైనది. సి రెండిటి రిజల్ట్ ఒకటే అన్నప్పుడు ఎవరైనా ఈజీ వే తీసుకుంటారా, కష్టతరమైన వే తీసుకుంటారా చెప్పండి, తెలివైన వ్యక్తి? ఎస్ నో? ఓకే, ఈజీవే తీసుకుంటారు. అదే చెప్తున్నారు అనమాట అర్జునాకి కృష్ణ. రెండు చేయొచ్చు, నువ్వు వైరాగ్యం వైపు వెళ్ళి కూడా నేను ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేసేస్తాను, నేను అన్ని ఆపేస్తానంటే అది కూడా చేయొచ్చు. బట్ దట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం, చాలా ఎక్కువ సమయం పడుతుంది. కానీ నువ్వు భక్తియుత కర్మ చేస్తూ ఉన్నావనుకో ఇది చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, మనకి కష్టకాలంలో టైం ఎక్కువ వెళ్ళినట్లు అనిపిస్తుందా, మనం హ్యాపీగా ఉన్నప్పుడు టైం ఎక్కువ వెళ్ళినట్టు అనిపిస్తుందా చెప్పండి?
మన లైఫ్ లో చాలా కష్టం నడుస్తుంది, హ్యాపీగా అప్పుడు ఉన్నాం. కష్టకాలంలో హ్యాపీగా ఉన్నప్పుడు కష్టకాలం టైం ఫాస్ట్ గా అయిపోయినట్టు టైం అనిపిస్తుంది. ఫాస్ట్ గా ఎప్పుడు లేట్ గా హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా సంతోషం. ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు మన టైం అనేది చాలా ఫాస్ట్ గా అయిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. అందుకనే మనం చాలా లైఫ్ లో అనేది మంచిగా జరుగుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అరే అంత మంచి రోజులు ఇంత తొందరగా వచ్చాయి, ఇంత వెళ్ళిపోయా, ఇంత ఫాస్ట్ గా వెళ్ళిపోయా అనిపిస్తుంది. అదే మనకి ఏదైనా అనారోగ్యం వచ్చింది, మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు, ఏదైనా సఫరింగ్ అనేది మనం లోనవుతున్నాము అంటే ఆ రోజులు అనేవి మనకు కష్టతరంగా నడుస్తుంటే ఒక్కొక్క నిమిషం కూడా ఒక్కొక్క గంట ఒక్కొక్క రోజులాగా గడుస్తుంటుంది అనమాట. ఎందుకు అంటే అది కష్టంగా ఉంది కాబట్టి దాన్ని దాటడం అనేది మనకి చాలా డ్యూరేషన్ పడుతుంది అండ్ పట్టినట్లు కూడా అంతకన్నా ఎక్కువ కూడా మనం ఫీల్ అవుతాం అనమాట. అదే భక్తియుక్త కర్మ అనుకోండి చాలా న్యాచురల్ కాబట్టి ఈజీగా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం కాబట్టి చాలా సింపుల్ గా ఉంటుంది అని కృష్ణ చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దాం. కర్మే ఆరాధితం అవుతుంది. సో మనస్సు మరియు ఇంద్రియాలను అదుపులో ఉంచడం. సో మనం కర్మ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మన మనస్సు మరియు ఇంద్రియాలు అనేవి అదుపులోకి వస్తాయి. కానీ ఆ వైరాగ్యం వైపు ఏంటి అంటే ఇది కష్టంగా వస్తుంది అనమాట. వ్యామోహం లేకుండా లేదా ఫలితం కోసం కోరిక లేకుండా వ్యవహరించడం. సో ఇక్కడ ఎవరి కోసం చేస్తున్నాం? భగవంతుని కోసం చేస్తున్నాం కాబట్టి మనకి వ్యామోహం అనేది ఉండదన్నమాట. ఓకే. అండ్ పవిత్రీకరణ చేసుకోవడం కోసం మాత్రమే మనస్సు, శరీరం మరియు ఇంద్రియాలతో వ్యవహరిస్తాము. సో ఈ పనులు ఏవైతే భక్తియుతంగా మన కర్మ చేస్తూ ఉంటామో అవి మన పవిత్రీకరణకి దారితీస్తాయి. అన్ని కర్మలు కూడా కృష్ణుని ప్రసన్నత కొరకు చేయాలి. ఓకే. అండ్ ఇక్కడ ఏమంటున్నారంటే బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంఘం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. ఫలములనన్నింటినీ భగవానునకు అర్పించి సంగత్వము లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడనట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. సో సింప్లిఫై చేసేస్తున్నారనమాట. నీకు భయం వేస్తుందేమో, అంటే కర్మ చేస్తే నేను మళ్ళీ భవబంధనాల్లో చిక్కుకుపోతానేమో అని అనుకుంటున్నావేమో. కానీ నువ్వు ఎప్పుడైతే నా కోసం చేస్తుంటావో అది ఎలా ఉంటుందంటే తామరాకు పైన నీటి బొట్టులాగా అయిపోతుంది. తామరాకు పైన నీటి బొట్టు అనేది రెండు మమేకం అయిపోతాయా చెప్పండి? లేదు. లేదు మాతాజీ. కలవు. సో సో అవి ఒకదానిపైన ఒకటి ఉన్నట్లు కనిపించినప్పటికీ కూడా ఒకసారి మనం ఆకు ఇలా అన్నామంటే వాటర్ అంతా కూడా కిందకి పడిపోతాయి అనమాట. సో అంత విడివడి ఉంటుంది అనమాట. సో మనం భగవంతుని కొరకు మన కర్మ అనేది చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే కర్మ చేస్తున్నట్టే కనిపిస్తూ ఉంటుంది, కర్మ ఫలితాలు వస్తున్నట్లే అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకి ఆ కర్మ ఫలితాలకి ఎట్లా ఉంటుందంటే రిలేషన్ తామరాకుకి నీటి బొట్టులాగా ఉంటుంది అనమాట. సో మనకి ఆ కర్మ ఫలితాలు అనేవి అంటవు. బికాస్ ఎవరి కోసం చేస్తున్నాం? మనం భగవంతుని కోసం చేస్తున్నాం కాబట్టి అవి మనల్ని టచ్ చేయవన్నమాట. ఓకే. సో ఈ క్లారిఫికేషన్ కూడా ఇస్తున్నారు. సో వైరాగ్యం అనేది కష్టం అని చెప్తున్నారు, కర్మ చేయమని చెప్తున్నారు. అండ్ కర్మ చేసినప్పుడు కర్మబంధనాల్లో చిక్కుకుంటానేమో అని భయపడుతున్నావేమో అర్జున, భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు నా కోసం కర్మ చేస్తున్నప్పుడు ఇంత డిటాచ్ అయిపోయి ఆకుపైన నీటి బొట్టులాగా, ఇలా తామరాకు పైన నీటి బొట్టులాగా అంత విడివడి ఉంటారు అంటే నువ్వు నీ కర్మ యొక్క ప్రభావం అనేది అంత విడివడి ఉంటుంది అని చెప్తున్నారు. అర్జునకి భయం, ఇంతమందిని చంపేస్తే ఇప్పుడు ఎలాగా, నేను పాపకర్మలు అన్ని అనుభవించాలి కదా, ఇంతమంది మరణానికి నేను కారణం అవుతాను కదా అని చెప్పి నువ్వు వర్రీ అవుతున్నావేమో. డోంట్ వర్రీ అట్ ఆల్. అన్ని కూడా ఇలా తామరాకు పైన నీటి బొట్టులా ఉంటాయి అంటున్నారు. అండ్ అందరికీ ప్రియమైన వాడు మరియు ప్రతి ఒక్కరూ అతనికి ప్రియమైన వారు అవుతారు. సో భగవంతుని కోసం మనం కర్మ అనేది చేస్తుంటే ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా మనందరం కూడా అందరూ కూడా మనల్ని ఇష్టపడడం మొదలు పెడతారు. సో మనం అందరికీ కూడా ప్రియమైన వాళ్ళం అవుతాం అనమాట. మనం భగవంతుని కోసం కర్మ ఫలితాలు, మన కర్మ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నప్పుడు భగవంతుని కనెక్షన్ లోకి మనం వస్తూ ఉంటాం అనమాట. ఎస్ ఆర్ నో చెప్పండి, అవునా కాదా? మనం భగవంతుని కోసం చేస్తున్నాము, భగవంతునికి ఆఫర్ చేస్తున్నాము అంటే భగవంతునితో మనకి కనెక్షన్ అనేది ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటుంది. సో ఇప్పుడు భగవంతునితో కనెక్షన్ అంటే ది ఆల్ పర్ఫెక్ట్ పర్సన్ తో మనం కనెక్ట్ అవుతున్నట్లు, అవునా కదా? ది ఆల్ ప్యూర్, ఆల్ పర్ఫెక్ట్ పర్సన్ తో మనం కరెక్ట్ అవుతున్నాం. సో ఎప్పుడైతే తెలుసా మీకు, మన అసోసియేషన్ ని బట్టి మన క్యారెక్టర్ అనేది డిఫైన్ అవుతుంది.
సో వీఆర్ డిఫైన్డ్ బై ద టాప్ 5 పీపుల్ దట్ వి అసోసియేట్ విత్ అంటారు. అంటే మనం రోజువారీ జీవనంలో టాప్ 5 ఎవరితో అయితే 5గురితో ఎక్కువగా మనం సాంగత్యంలోకి వస్తూ ఉంటామో వాళ్ళ గుణాలు మెల్లమెల్లగా మనలోకి వస్తాయంటారు అనమాట. మరి ఇప్పుడు భగవంతుని కోసం మనం కర్మ చేస్తూ భగవంతునితో కనెక్ట్ అవుతున్నాము అంటే ఎవరి సాంగత్యంలో ఉంటున్నట్లు చెప్పండి మనం? భగవంతుడి సాంగత్యం. భగవంతుని సాంగత్యంలో ఉంటున్నట్టు. మరి భగవంతుణ్ణి అందరూ ఇష్టపడతారు. భగవంతుడు ఆ, అంటే ఆల్ ప్యూర్ అన్నమాట. ఇంకా ఆయన సచ్చిదానంద అంటే ఫుల్ పవిత్రంగా ఉండడానికి ఆయన పెట్టింది పేరు. అటువంటి వ్యక్తితో మనం సాంగత్యంలోకి వచ్చాము అంటే మనలో ఇంప్యూరిటీస్ అనేవి పోతూ ఉంటాయా, పోతూ ఉండవా చెప్పండి? ఎస్ నో? పోతూ పోతూ ఉంటాయి. ఉంటాయి. సో ఏమైతుంది అంటే ఆటోమేటిక్ గా సొసైటీలో మనల్ని ఇష్టపడడం పోతాయి మనకి. పెడతారనమాట. ఎస్. సో అందరూ కూడా మనల్ని ఇష్టపడడం అనేది జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ పాపకార్యాలు అనేవి మనకి అంటవు. ఎస్. ఇంకేమంటున్నారు? పాపాత్మకమైన చర్య ద్వారా ప్రభావితం కాడు. ఎందుకంటే కృష్ణ కోసం చేస్తున్నాం కాబట్టి దాని ప్రభావం అనేది మన మీద పడదు. శాంతిని పొందుతారు. ఫలితం గురించి ఆందోళన ఉండదు. ఇది యూజువల్ గా మనకి ఫలితం పైన ఆందోళన ఎప్పుడు ఉంటుంది అంటే ఆ ఫలితం నుండి వచ్చే రిజల్ట్స్ నేను అనుభవించాలి అని ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో చాలా తర్జన భర్జన పడుతూ ఉంటాం. నేను అనుకున్నట్లు జరిగిద్దో లేదో, నేను అనుకున్న రిజల్ట్ వస్తుందో రాదో, ఇప్పుడు రాకపోతే ఎలాగా, వస్తే నేను అనుకున్నంత వస్తుందా, తక్కువ వస్తుందా, ఎక్కువ వస్తుందా. సో ప్రతిదీ కూడా యాంగ్జైటీ ఎందుకు ఉంటుంది అంటే మనం ఆ రిజల్ట్స్ కావాలి అని కోరుకుంటున్నాం కాబట్టి. అదే భగవంతునికి ఆఫర్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే వీ విల్ బి కంప్లీట్లీ ఫ్రీ. కర్మ చేయడం నా బాధ్యత, రిజల్ట్ ఏదైనా రాని. ఇంతకుముందు అనుకున్నాం కదా, కర్మకి రిజల్ట్ కి మధ్యలో దైవ కాల ఉంటాయి. సో భగవంతుని అనుగ్రహం ఉండి రైట్ టైం అయితే కృష్ణ రిజల్ట్ ఇస్తారు, లేదంటే ఇవ్వరు. నా డ్యూటీ ఏంది అంటే కరెక్ట్ గా బాధ్యతగా కర్మ చేయడం అనేది నా డ్యూటీ. సో ఏమవుతుంది, యాంగ్జైటీ అనేది పోతుందా లేదా చెప్పండి భగవంతుని కోసం కర్మ చేస్తున్నప్పుడు? ఎస్ నో? పోతుంది. పోతుంది. మేడం లేదు లేదు అంటే మన కోసం కర్మ చేసినప్పుడు ఏమవుతుంది అంటే చాలా చాలా ప్రెషర్ అనేది తీసేసుకుంటూ ఉంటాం అనమాట. నేను అనుకున్నట్లు జరుగుతుందా, నేను అనుకున్నట్లు జరగదా అనేది మనకి చాలా వర్రీ పీకుతూ ఉంటుంది అనమాట. భగవంతుడి కోసం చేసినప్పుడు మనం ఫిక్స్ అయిపోతాం, కృష్ణ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ యూ. నీకు రిజల్ట్ ఎలా ఇవ్వాలనిపిస్తే అలా ఇవ్వు. నేను మాత్రం ఒక గోల్ పెట్టుకొని చేస్తా. అంటే చాలా సార్లు అనుకుంటూ ఉంటాం అనమాట, రిజల్ట్ పైన మమకారం పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు అంటే అసలు లక్ష్యమే పెట్టుకోకూడదా అంటే నో. లక్ష్యం పెట్టుకోవాలి. లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్య సాధనగా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి జీవితంలో ఏదైనా కానీ. కానీ ఆ రిజల్ట్ అనేది ఎట్లా వచ్చినా కూడా తీసుకోగలిగే కెపాసిటీ ఎప్పుడు వస్తుంది అంటే ఆ రిజల్ట్ అనేది భగవంతునికి ఆఫర్ చేస్తున్నప్పుడే వస్తుంది. లేదు అంటే ఆ రిజల్ట్ అప్ అండ్ డౌన్ అయితే, అప్ అయితే పొంగిపోతాం, డౌన్ అయితే కృంగిపోతాం అనమాట. సో ఈ రెండు అనేవి జనరల్ గా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే రిజల్ట్స్ అనేవి కృష్ణకు ఆఫర్ చేస్తూ ఉంటామో ఎట్లా వచ్చినా కానీ వి బికమ్ ఈక్వల్, సమంగా ఉంటాం అనమాట. ఒడిదుడుకులు అనేవి లేకుండా ప్రశాంతంగా ఉంటాం. అందుకే శాంతియుతంగా ఉంటాము అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. శాంతిని పొందుతారు. ఓకే. అండ్ 3 డూవర్స్. సో ఎస్ అయింది. సో ఏం చెప్తున్నారు, ఎస్ లో ఏం చెప్పారు చెప్పండి? స్టే ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఉండు. ప్రపంచం నుండి బయటికి వెళ్తాను అనుకుంటున్నావేమో వైరాగ్యం తీసుకొని, వెళ్ళొద్దు అర్జున. యు స్టే ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉండు, కర్మ చెయ్యి అని కృష్ణ చెప్పారు. అండ్ టీ ఏంటి అంటే 3 డూవర్స్, 3 కర్తలు. न दत्ते कस्यचित् पापं न चैव सुकृतं विभुः అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు, అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించడి అజ్ఞానముచే మోహము నొందుచుందురు. సో మనం చేసే రిజల్ట్స్ అనేవి పాపం గాని పుణ్యం గాని భగవంతుడు తీసుకోరు. మనం చేసేవి మనమే అనుభవించాలి. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించడి అజ్ఞానముచే మోహము నొందుచుందురు. మోహం వల్ల అలా ఫీల్ అవుతారు. అయితే ఇక్కడ 3 డూవర్స్ గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. సో ఒకరెవరు అంటే ఆత్మ, రెండో వాళ్ళు పరమాత్మ, మూడోది భౌతిక ప్రకృతి. ఆత్మ, పరమాత్మ, భౌతిక ప్రకృతి, 3 కర్తలు. అయితే ఆత్మ ఏం చేస్తూ ఉంటది అంటే కోరికల్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది అనమాట. మనకి ఆత్మ అండ్ పరమాత్మ కూడా మనలోనే ఉంటారు. మనం సెకండ్ చాప్టర్ లో ఆత్మ గురించి విన్నాం. సో ఆత్మ ఎక్కడ ఉంటుంది అని చెప్పి అనుకున్నాం చెప్పండి? హృదయంలో. హృదయం. ఆత్మ యొక్క సైజ్ ఎంత ఉంటుంది అనుకున్నాం?
వెంట్రుక కొన భాగంలో 10,000 వంతు 10,000 వంతు. సో ఆత్మ పక్కనే పరమాత్మ ఉంటారనమాట. అయితే పరమాత్మ సైజ్ ఎంత ఉంటుంది అంటే మన యొక్క బొటని వేలు సైజ్. ఇప్పుడు నా బొటని వేలు సైజ్ ఇంత ఉంది కదా, ఇంత సైజ్ లో ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంటారనమాట. పరమాత్మ అంటే ఎవరో కాదు, కృష్ణ యొక్క ఒక ఫీచర్ అన్నమాట. సో ఆత్మ పరమాత్మ పక్క పక్కనే ఉంటాయి. సో ఎప్పుడైతే ఆత్మ కోరికల్ని వ్యక్తపరుస్తూ ఉంటుందో పరమాత్మ ఏం చేస్తూ ఉంటారంటే పరమాత్మని ఉపదృష్ట హనుమంత అంటారు. సో ఉపదృష్ట హనుమంత అంటే ఏంటి అంటే ఆత్మ వ్యక్తపరిచే కోరికలన్నీ కూడా పరమాత్మ చూస్తూ ఉంటారనమాట. ఉపదృష్ట అండ్ హనుమంత గ్రాంట్ చేస్తారు. సో పరమాత్మ ఏం చేస్తుంటారు, ఆత్మ ఏమేం పనులు చేస్తుందో ఏమేం కోరికలు కోరుకుంటూ ఉంటుందో ఇదంతా కూడా చూస్తూ ఉంటారు. ఆత్మ అడిగే కోరికల్ని గ్రాంట్ చేయడమా గ్రాంట్ చేయకుండా ఉండడమా ఏది అనేది చేస్తూ ఉంటారు అనమాట. సో ఆయన ఒక కర్త, ఆత్మ ఒక కర్త అయితే పరమాత్మ ఒక కర్త. అయితే పరమాత్మ గ్రాంట్ చేయాలి అంటే ఎవరి ద్వారా గ్రాంట్ చేస్తారు అంటే ఈ భౌతిక ప్రకృతి ద్వారా గ్రాంట్ చేస్తారనమాట. ఓకే, ఇంకొంచెం డీటెయిల్ గా చూద్దాం. సో ఆత్మ తన స్వేచ్ఛా సంకల్పం ఉపయోగించి విషయాలు కోరుకోవచ్చు. సో మనకి ఫ్రీ విల్ అనేది ఉంటుందన్నమాట. మనకి స్వేచ్ఛా సంకల్పం అనేది ఉంటుందన్నమాట. సో ఈ టైంలో నేను క్లాస్ వినాలి అంటే వింటాను, లేదు నేను ఏదైనా మూవీ చూడాలి అంటే చూస్తాను. అది నా ఫ్రీ విల్ అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫ్రీ విల్ అనేది ఉంటుంది. సో ఆ ఫ్రీ విల్ స్వేచ్ఛా శక్తిని వాడుకొని ఆత్మ ఏం చేస్తుందంటే కోరికల్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. సో పరమాత్మ ఏం చేస్తూ ఉంటారంటే ఆంక్షలు పెడుతూ ఉంటారనమాట. ఎట్లా ఆంక్షలు పెడుతూ ఉంటారు అంటే కర్మ ఫలం ఆధారంగా. ఒకవేళ మనం అడిగిన కోరికలు అనేవి మన కర్మలో ఆ క్రెడిట్ అనేది, మనం కోరిన కోరికని గ్రాంట్ చేయడానికి మన దగ్గర ఆ క్రెడిట్ ఉందనుకోండి, మన దగ్గర అనుభవించాలి అన్న కర్మ ఉందనుకోండి, దాన్ని గ్రాంట్ చేస్తారు, మంజూరు చేస్తారు. ఒకవేళ మనం కోరిక కోరుతున్నాం కానీ మన అకౌంట్ లో దాన్ని అనుభవించడానికి సుకృతి లేదనుకోండి, భగవంతుడు దాన్ని గ్రాంట్ చేయరనమాట. గ్రాంట్ చేసేటప్పుడు అంటే కోరిక అంటే మనం ఏదో అడుగుతాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మంచి పిల్లలు కావాలి, నాకు మంచి భర్త కావాలి, నాకు మంచి ఉద్యోగం కావాలి, ఇట్లా మనం కోరికలు కోరుతూ ఉంటాం కదా. సో ఆ కోరికలు కోరినప్పుడు భగవంతుడు మన కర్మని చూసుకొని, హరే కృష్ణ, సో భగవంతుడు మన కర్మని ఆధారంగా చేసుకొని ఇవ్వాలా ఇవ్వద్దా అని చూస్తూ ఉంటారు. ఓకే, మన కర్మలో అది ఉందనుకోండి, ఇవ్వాలి అంటే ఎవరి ద్వారా ఇస్తారు, ఈ భౌతిక ప్రకృతి, ఈ జగత్తు ద్వారా మనకి ఆ కోరికని తీర్చే మార్గాన్ని చూస్తారనమాట. సో భౌతిక ప్రకృతి దాన్ని చేపడుతుంది, కోరికలకు అనుగుణంగా చర్యలను చేపట్టడం. చూద్దాం. సో ఇక్కడ చూద్దాం రిలేషన్. సో జీవ అంటే ఆత్మ. సో ఆత్మ ఏం చేస్తుంది, కోరికలు కోరుతూ ఉంది. సో ఆ కోరికలు ఎవరికి కోరుతూ ఉంది, ఈశ్వర అంటే పరమాత్మ అనమాట ఇక్కడ. సో ఈశ్వరకి కోరికలు వ్యక్తపరుస్తూ ఉంటుంది అనమాట. కృష్ణ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది తినాలని ఉంది, నాకు అది చూడాలని ఉంది, నాకు ఇది చేయాలని ఉంది. సో వాట్ ఎవర్ మేబీ ఆ కోరికలు వ్యక్తపరిచినప్పుడు ఫస్ట్ ఈశ్వర ఏం చేస్తారు అంటే కర్మ ఫలాన్ని చూస్తారనమాట. ఓకే, నువ్వు ఫలానా జాబ్ కావాలి అనుకుంటున్నావు, లేకపోతే నీకు ఫలానా డబ్బులు కావాలి అని నువ్వు కోరుకుంటూ ఉన్నావు. సో నీ కర్మలో ఆ డబ్బులు పొందగలిగే సుకృతి నీకుందా లేదా చూస్తారనమాట ఈ పరమాత్మ. చూసి ఎస్ సుకృతి ఉంది అంటే ప్రకృతికి ఆదేశాలు ఇస్తారనమాట. సో నువ్వు ఈ జీవాకి ఈ కోరికని తీర్చేలాంటి అరేంజ్మెంట్ చెయ్యి అని చెప్పి ప్రకృతికి చెప్తారు. సో ప్రకృతి ఏం చేస్తుంది అంటే మనం పలానా అమౌంట్ నేను అడిగాను ఈశ్వరాకి, సో ఈశ్వర ఏమంటారంటే ఓకే నీకు గ్రాంటెడ్ అని చెప్పి, ఇక్కడ నుండి పర్మిషన్ వచ్చింది కాబట్టి గ్రాంటెడ్ అని చెప్పి జీవాకి ఇస్తుంది అనమాట. జీవుడు తాత్కాలికంగా సంతోషపడతాడు కానీ అతని కోరిక అనేది తీరదు. అతనికి మరింత ఎక్కువ మరియు ఉన్నతమైనది కావాలని కోరుకుంటూ ఉంటాడు. కోరికల యొక్క నేచర్ ఏంటి అంటే ఒక కోరిక, 2 కోరికలు, 3 కోరికలు, 4 కోరికలు, 100 కోరికలు, 1000 కోరికలు, 1,00,000 కోరికలు అని లిమిట్ ఉండదన్నమాట. మనకి కోరికలు అనేవి పుట్టుకొస్తూనే ఉంటాయి. ఒకటి తీరిందా నెక్స్ట్ ఇది రెడీగా ఉంటుంది, అది తీరిందా ఇంకొకటి రెడీగా ఉంటుంది అనమాట. సో తాత్కాలికంగా కోరిక తీరినంతసేపు మనం సంతోషంగా ఉంటాము. కానీ ఎప్పుడైతే రెండో కోరిక మొదలైందో మళ్ళీ ఏమవుతుంది చెప్పండి. కోరిక తీరినప్పుడు హ్యాపీగా ఉంటాం, బట్ ఎప్పుడైతే మళ్ళీ అసంతృప్తి అనమాట. ఎగ్జాక్ట్లీ, మళ్ళీ అసంతృప్తి వచ్చి మళ్ళీ అడుగుతాం. సో ఈశ్వర నాకు ఈ కోరిక ఉంది, ఈ కోరిక కూడా గ్రాంట్ చేయి. సో మళ్ళీ ఒకవేళ ఆ కోరిక అనేది మనకి అకౌంట్ లో మన క్రెడిట్ అనేది ఉంది, సుకృతి ఉంది అంటే తీరుస్తారు. అండ్ తీరగానే మళ్ళీ ఇంకో కోరిక పుట్టుకొస్తుంది. సో కోరికలు అనేవి పుట్టుకొస్తూనే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు
జీవ కోరికలు వ్యక్తపరిచారు. అయితే కర్మఫలం ఆధారంగా లేదు, మనకు అది అనుభవించాలని లేదనుకోండి, సో ఈశ్వర్ ఏం చేస్తారు, నో యు ఆర్ నాట్ అలౌడ్, యువర్ రిక్వెస్ట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పి దాన్ని తిరస్కరిస్తారనమాట. సో తిరస్కరించబడుతుంది. ఎప్పుడైతే మన కోరిక తీరలేదో ఏమవుతాం, మనం విసుగెత్తిపోతాం, నిస్సహాయతకు గురవుతూ ఉంటాం అనమాట. సో ఇదేంటి అంటే జనరల్ కేసు అనమాట. కానీ భక్తి చేస్తున్నప్పుడు ఏమైతుంది తెలుసా, రివర్స్ అయిపోతూ ఉంటుంది. ఏమైతుంది అంటే ఒక భక్తుడు భగవంతుడిని కోరిక కోరుతారనమాట. కృష్ణ నాకు పలానా కోరిక ఉంది, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, నాకు ఒక ఉద్యోగాన్ని ఇవ్వు కృష్ణ. సో ఉద్యోగాన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే నేను ఆర్థికంగా నా ఇబ్బందుల్ని ఆ శాలరీ నుండి నేను తీర్చుకొని నేను చక్కగా భక్తి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి కోరిక వ్యక్తపరిచారనుకోండి. సో కృష్ణ ఏం చేస్తారు అంటే ఫస్ట్ కర్మ అనేది చూసినప్పటికీ కర్మలో ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం వచ్చే యోగ్యం మనకి లేదనుకోండి, అయినా కూడా కృష్ణ మన ఇంటెన్షన్ చూస్తారనమాట. ఒకవేళ నిజంగా ఈయనకి ఉద్యోగం ఇస్తే ఈయన భక్తిలో ముందుకెళ్తున్నాడా లేదా, ఈయన ఇంటెన్షన్ అనేది భక్తిలో ముందుకెళ్లాలని ఉంది, ఈయన నేచర్ కూడా అలానే ఉంది. సో కృష్ణ ఏం చేస్తారు అంటే ఓకే నీ సుకృతి లేదు, నీకు ఉద్యోగం పొందే అర్హత నీకు లేదు, బట్ స్టిల్ నువ్వు భక్తియుతంగా వెళ్ళాలి అని కోరుకుంటున్నావు కాబట్టి నేను బియాండ్ కర్మ వెళ్ళి కూడా నీ కోరికల్ని గ్రాంట్ చేస్తాను. సో భౌతిక ప్రకృతికి ఆదేశం ఇస్తారు, ఇచ్చి ఈయనకి ఉద్యోగం వచ్చేలాగా అరేంజ్ చేయని చెప్పి చెప్పగానే అది గ్రాంట్ అవుతుంది అనమాట. కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే భక్తి చేస్తున్నప్పుడు మనం ఒక కోరిక కోరుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి పూర్వీకుల నుండి చాలా ఆస్తి రావాల్సింది ఉందనుకోండి, సో భగవంతుడు ఏం చేస్తారంటే మన సుకృతి ప్రకారం ఆ ఆస్తి అనేది మనకి వారసత్వంగా రావాల్సిందే, ఖచ్చితంగా మన లెక్క అనేది ఉందన్నమాట కర్మలో. కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే వీడు భక్తిలో ఇప్పుడిప్పుడే స్టెబిలైజ్ అవుతున్నాడు, ఒక్కసారిగా ఇంత ఆస్తి వచ్చిందంటే మొత్తం భక్తిని వదిలేసి పతనం వైపు వెళ్ళిపోతాడు. సో కృష్ణ ఏం చేస్తారు, కర్మలో రావాల్సింది ఉన్నప్పటికీ కూడా ఆపుతారనమాట. ఎందుకు ఆపుతున్నారు, ఇచ్చాను అంటే కర్మ ప్రకారం ఇస్తే ఏమవుతుంది, పతనం వైపు వెళ్ళిపోతారు. సో భక్తి చేస్తున్నప్పుడు కర్మ లెక్కలు మారుతాయి అంటే ఇదే అనమాట. కర్మలో మనం అనుభవించాల్సింది ఉన్నా కూడా కృష్ణ పట్టి ఆపుతారు. సో చాలా సార్లు కూడా ఏమైతుంది అంటే ఒకసారి మనకి కర్మ ప్రకారం ఏవో యాక్సిడెంట్స్ ఏవో ప్రమాదాలకు గురవ్వాల్సింది ఉంటదన్నమాట. కానీ భగవంతుడు ఏం చేస్తారంటే ఇప్పుడు కష్టపడుతున్నారు, భక్తి చేస్తున్నాడు, ఉన్న ఇదిలో ఏదో ఆ తిప్పలు పడో ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. సో ఈ టైంలో యాక్సిడెంట్ అయింది అంటే చాలా కష్టమవుతుంది తనకి, తన ఫ్యామిలీకి, అందరికీ కష్టమైతే భక్తిలో బాగా వెనక్కి పడిపోతారు. సో లెట్ మీ పోస్ట్ పోన్ దట్, నేను ఇప్పుడైతే దాన్ని ఇవ్వను అని కృష్ణ పట్టి ఆపుతారనమాట. సో ముగ్గురు కర్తలు ఉంటారు, ఆత్మ కోరుతూ ఉంటుంది, పరమాత్మ గ్రాంట్ చేస్తూ ఉంటారు, అంటే మంజూరు చేస్తూ ఉంటారు, అండ్ భౌతిక ప్రకృతి ద్వారా అది మనకి ఇవ్వడం లేదా తిరస్కరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, చాలాసార్లు అడుగుతారు కదా, అంటే కర్మ లెక్కల్ని మేము ఇప్పుడు కర్మని మేము దాటి వెళ్ళాలి అంటే ఎట్లాగా, కర్మ బాగాలేదు ఇప్పుడు మరి భక్తిలోకి వచ్చాక మరి పరిస్థితి ఏంటి అంటే భగవంతుడు కర్మ లెక్కల్ని కూడా మార్చివేయగలరు అనమాట. సో హీఈస్ ఇండిపెండెంట్, స్వరాట్ కృష్ణ ఇండిపెండెంట్ అనమాట. సిస్టమ్ అనేది సెట్ చేసినప్పటికీ కూడా హీ కెన్ గివ్ అ సొల్యూషన్, అంటే ఆ సిస్టమ్ నుండి బయటకు వచ్చి కూడా సొల్యూషన్ ఇవ్వగలిగిన శక్తి అనేది కృష్ణకు ఉంటుంది. ఓకే, ఎస్. కోరికలను ఎలా శుద్ధి చేసుకోవాలి, ఇందాక అనుకున్నాం కదా, కోరికలు అనేవి ఒకటి తీరితే ఇంకొస్తూనే ఉంటుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది. అదే తీరలేదనుకోండి విసుగు నిస్సహాయత వస్తూ ఉంటుంది. సో కోరికలు అనేవి ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడు చూడండి, ఈ ఎలుక వస్తుంది, దానికి అనిపించింది ఓకే ఇక్కడ ఏదో పెద్ద కరెన్సీ ఉంది, చాలా వాల్యుబుల్ కరెన్సీ ఉంది, మనీ ఉంది, సో ఇక్కడ నాకు ఆనందం ఉంటుంది అని చెప్పి ఎలుక ఇక్కడికి రాగానే ఏమైంది, దానికి తెలియదు అనమాట ఇది పెద్ద ట్రాప్ అని చెప్పి, దానికి తెలుసుకోకుండా వెళ్ళి అక్కడ చిక్కుకుపోయింది అనమాట. మన కోరికలు కూడా ఇలానే ఉంటాయన్నమాట. సో ఏదో తీర్చుకోవాలి, ఇది తీరితే ఆనందం, అది తీరితే ఆనందం అని చెప్పి పరిగెడుతూ ఉంటాం కానీ బట్ తెలియకుండా ఇది ఎట్లా అయితే ట్రాప్ లో పడిందో మనం కూడా మన కోరికల ట్రాప్ లో పడిపోతూ ఉంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే ఈక్వల్ విషన్, సో సమాన దృష్టి. ఓకే, సో ఎస్ చూసాము, టీ చూసాము, స్టే ఇన్ ద వరల్డ్ అండ్ 3 డూవర్స్, ముగ్గురు కర్తల్ని చూసాము. సో ఈక్వల్ విజన్ ఏంటి అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, సునకమును
శునక మాంసము తినువానిని చండాలుడిని కూడా సమదృష్టితో వీక్షింతురు. సో ఎవరికైతే ఈ విద్య రియల్ జ్ఞానం, యథార్థమైన జ్ఞానం ఉంటుందో వాళ్ళు అందరినీ కూడా సమదృష్టితో చూస్తారనమాట. ఒక బ్రాహ్మణుణ్ణి కానీ, ఒక శూద్రుణ్ణి కానీ, ఒక కుక్కని కానీ, కుక్క మాంసం, శునక మాంసం తినేవాడిని, చండాలుణ్ణి కూడా సమాన దృష్టితో చూస్తారు. సమాన దృష్టితో చూడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆత్మస్థరంలో చూస్తారు అండ్ ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మ ప్రెజెన్స్ ని చూస్తారనమాట వాళ్ళు. సో ఆ లెవెల్లో చూస్తున్నప్పుడు మాత్రమే మనం సమాన దృష్టితో చూస్తాం. లేదు అంటే ఆ జ్ఞానం లేదనుకోండి, వి షో డిఫరెన్సెస్. పలానా వాళ్ళు ఎక్కువ, పలానా వాళ్ళు తక్కువ, సొసైటీలో ఈ స్థాయి, ఈ కులం వాళ్ళు గొప్ప, ఈ కులం వాళ్ళు తక్కువ అనే తారతమ్యాలు ఎందుకు వస్తున్నాయంటే రియల్ జ్ఞానం అనేది లేదనమాట. వీఆర్ ఆల్ సోల్స్ అండ్ మనందరిలో కూడా, మన శరీరం ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మ ఉన్నారు. భగవంతుని నిలయం అనమాట ఈ దేహం అనేది. సో ఆ దృష్టిలో చూసినప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరిని కూడా విద్య, రియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సమాన దృష్టితో చూస్తారు. ఓకే, ఇక్కడ చూసారు కదా. సో ఒక సన్యాసిలోనూ, ఒక వైరాగ్యం తీసుకున్న వ్యక్తిలోనూ పరమాత్మ ఉన్నారు. సో ఏనుగులోనూ పరమాత్మ ఉన్నారు, ఈ గోవులోనూ పరమాత్మ ఉన్నారు, సో ఈయనలోనూ పరమాత్మ, ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మ ఉన్నారు. కాబట్టి తెలుసా, పరమాత్మ అంటే కేవలం మనిషి, మానవ జన్మ తీసుకుంటేనే పరమాత్మ ఉంటారని కాదు. బీఇట్ ఎనీ స్పీషీస్, ఏ జన్మ తీసుకున్నా కూడా ఆత్మతో పాటు పరమాత్మ వస్తూనే ఉంటారనమాట. కుక్క జన్మ, పిల్లి జన్మ, ఏనుగు జన్మ, చీమ జన్మ, ఏ జన్మ, ఏ లైఫ్ లోకి వెళ్ళినా కూడా ఆత్మకి తోడుగా పరమాత్మ ఉంటూనే ఉంటారనమాట. ఓకే, సో విద్య కలిగిన వాళ్ళు పరమాత్మని చూస్తారు. సో అందువల్ల అందరినీ కూడా ఈక్వల్ విజన్, సమాన దృష్టితో చూస్తారు. సో సమాన దృష్టితో చూడడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పిల్లిలోనూ పరమాత్మ ఉన్నారు అని పిల్లిని ఒకలాగే, పులిలోనూ పరమాత్మ ఉన్నారని పులిని ఒకలాగే చూసామనుకోండి, ఏమవుతుంది? మనకే పెద్ద డేంజర్ అయిపోతుంది. సమానంగా చూడడం అంటే ఏంటి అంటే పరమాత్మ స్థానం, పరమాత్మ ఉన్నారు, ఇది కూడా ఒక జీవి అని చూడడం వరకు. కానీ దాంతోనూ ఎలా బిహేవ్ చేస్తామో దీంతోనూ అలా బిహేవ్ చేస్తామని కాదనమాట. అంటే పిల్లితో మనం ఇష్టంటే అది వెళ్ళిపోతుంది, అదే పులి దగ్గరికి వెళ్ళి అలా అన్నాం అనుకోండి, అది వచ్చి మనల్ని తినేస్తుంది అనమాట. సో జాగ్రత్త వహిస్తారు, కానీ అందరినీ కూడా ఈక్వల్ విజన్, సమాన దృష్టితో చూస్తారు. ఓకే, సో ఈ సమాన దృష్టి ఉండడం వల్ల మనకు వచ్చే పరిణామాలు ఏంటి, మనల్ని మనం ఎలా చూసుకుంటాము, ఇతరుల్ని ఎలా చూస్తాము అనేది చూద్దాం. సో పరిణామాలు, తనను తాను, మనల్ని మనం ఎలా చూసుకుంటాము అంటే బాధలోను ఆనందంలోనూ ఒకేలా వ్యవహరిస్తారు. సో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సి, బాధ ఆనందం ఇవన్నీ టెంపరరీ, ఇవన్నీ శరీరానికి వచ్చేవి. ఆత్మకి బాధ, ఆనందం, దుఃఖం, సుఖం, ప్లెజర్, పెయిన్ అనేవి ఉండవు. సో ఏదన్నా అనుభవిస్తున్నామంటే దిస్ ఈజ్ జస్ట్ బాడీ. సో ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా కూడా ఎక్కువ పొంగడం, ఎక్కువ కృంగడం అనేది ఉండదన్నమాట. ప్రశాంతంగా ఉంటారనమాట. ఓకే, అండ్ ఇంకేమంటారు, ఒకేలా వ్యవహరిస్తారు, సహనాన్ని సహజంగా కలిగి ఉంటారు. సో జనరల్ గా మనకి సహనం ఎప్పుడు బ్రేక్ అయితే చెప్పండి, మనకి అనుకున్నట్లు జరగకపోతేనే కదా బ్రేక్ అవుతుంది. అవునా కదా? పేషెన్స్ ఎప్పుడు మనం కోల్పోతాం, లూజ్ అవుతాం? మనకు అనుకూలంగా, మనకు అనుకున్నట్లు జరగకపోతే వి లూజ్ అవర్ పేషెన్స్, సహనం అనేది పోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే తెలుసుకుంటామో వీఆర్ నాట్ పర్ఫెక్ట్, మనం భగవంతుని అంశలమే, మనం భగవంతుడిని కాదు. సో భగవంతుని అంశలు అన్నప్పుడు, అండ్ మోరోవర్ మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు మనం లోపాలు చేసే ఛాన్సెస్ అనేవి చాలా ఉంటాయి. సో నేనేదో అనుకున్నాను, నేను అనుకున్నట్లే జరగాలి అనుకుంటే తప్పు నా దగ్గర ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా లోపాలు ఉంటూ ఉంటాయి. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, వీఆర్ నాట్ కృష్ణ టు బి పర్ఫెక్ట్. మనం భగవంతుడి కాదనమాట, మనం పర్ఫెక్ట్ అవ్వడానికి మనం భగవంతులం కాదు. సో మనలో లోపాలు ఉంటాయి, ఇట్స్ ఓకే, ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఆ సహనం అనేది చూపిస్తూ ఉంటాం అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ నాలెడ్జ్ లేదనుకోండి, మనం తొందరగా విసుగెత్తిపోతాం. ఏంటి అంటే నేను అనుకున్నదే జరగాలి, నాకు నచ్చిందే జరగాలి, నేను చెప్పిందే జరగాలి అని చెప్పి ఎందుకు చూపిస్తూ ఉంటాము అంటే ఈ నాలెడ్జ్ అనేది ఉండదన్నమాట. సో ఆ నాలెడ్జ్ అనేది వచ్చినప్పుడు అర్థమవుతుంది అనమాట, వీఆర్ నాట్ ద కంట్రోలర్స్, మనం కంట్రోలర్స్ కాదు. సో ఈశ్వరుడు, భగవంతుడు కంట్రోలర్. మనం అనుకున్నంత ప్రతిదీ కూడా జరగదు. సో ఆ టాలరెన్స్ అనేది ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది, పేషెన్స్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, తన నుండి మరియు ఇతరుల నుండి అవాస్తవ అంచనాలను వదిలేస్తారు.
దీని వల్లనే మోస్ట్ ఆఫ్ ద రిలేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవునా కదా చెప్పండి? సో మనకి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. సో రిలేషన్షిప్స్ లో ఒక ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య కానీ, తల్లిదండ్రులు పిల్లల మధ్య కానీ, సో బీట్ ఎనీథింగ్ ఫ్రెండ్స్ మధ్య కానీ, ఎక్కడైనా కానీ మేజర్ థింగ్ డిస్టర్బెన్స్ రావడానికి ఏంటి అంటే ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. సో నేను పలాంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అది నీ నుండి నాకు రావాలి. నేను నీకు పలాంది చేస్తున్నాను కదా, నీ నుండి నాకు రెసిప్రొకేషన్ ఇలా రావాలి. నేను ఇది చేస్తున్నాను కదా, నువ్వు నాతో ఇలా స్పందన చేయాలి. సో ఏంటి అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ చేస్తూ ఉంటాం అనమాట. దాని వల్లనే మన రిలేషన్స్ అనేవి చాలా వరకు రూయిన్ అవుతూ ఉంటాయి, నాశనం అయిపోతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుందో తెలుస్తుంది అనమాట, ఎక్స్పెక్ట్ చేసినట్లుగా వాళ్ళు చేయడానికి దే ఆర్ నాట్ పర్ఫెక్ట్, వాళ్ళు పర్ఫెక్ట్ కాదు. సో బెటర్ ట్రై టు అడ్జస్ట్ టు ద రియాలిటీ ఏంటో అర్థం చేసుకొని నేను అడ్జస్ట్ అవడం అనేది బెటర్. ఎక్స్పెక్టేషన్స్ అనేవి, ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి దూరంగా ఉంటే వీలైనంత లైఫ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి తెలుసుకుంటాం అనమాట. సమదృష్టితో చూస్తాం. తప్పులు అనేవి అటువైపు నుండి జరిగే ఛాన్స్ ఎంత ఉంటుందో మన వైపు నుండి కూడా జరిగే ఛాన్స్ అంత ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే మన దగ్గర తప్పు జరిగింది అనుకోండి, ఇట్స్ ఓకే. వేరే వాళ్ళ దగ్గర తప్పు జరిగింది అనుకోండి, ఎట్లా చేస్తావు నువ్వు అని చెప్పి అంటాం అనమాట. సో మన దగ్గర తప్పు చేస్తే ఏం చేస్తామంటే జడ్జి లాగా పర్లేదులే అంటాం. వాళ్ళ దగ్గర తప్పు జరిగింది అనుకోండి, లాయర్ లాగా ఎత్తి చూపుతూ ఉంటాం అనమాట. నీ వల్ల జరిగింది అంటూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే నాలెడ్జ్ వచ్చిందో మనం అర్థం చేసుకుంటాం, వి బోత్ ఆర్ సేమ్. నేను ఎలానో తను అలానే, ఈయన అలానే, వారు అలానే, అందరూ అంతే. జస్ట్ మనం అనుకున్నది ప్రతిదీ కూడా జరగాలని లేదు. నా వైపు నుండి తప్పులు జరుగుతుంటే వారి వైపు నుండి కూడా తప్పులు జరుగుతూ ఉంటాయి. సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనం తగ్గించుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకుంటాం అనమాట. ఈక్వల్ విజన్ వస్తుంది అనమాట. మనల్ని ఎక్కువగా వేరే వాళ్ళని తక్కువగా అనేది మనం చూడం. సమాన దృష్టితో చూస్తున్నప్పుడు ఇది జరుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడైతే ఇవన్నీ ఫాలో అవుతామో ఆటోమేటిక్ గా లైఫ్ అనేది పీస్ఫుల్ గా ఉంటుంది. ఓకే. అండ్ ఇతరుల్ని చూడడంలో మనకి పరిణామాలు ఏంటి అంటే నిజమైన సోదర భావం. ఎప్పుడైతే మనం ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మ నివాసి అయి ఉన్నారు అని చూస్తామో ఆటోమేటిక్ గా యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేది వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ జ్ఞానం లేకుండా దేశాలు సోదర భావం వ్యక్తపరుస్తూ ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, శాంతి సమావేశాలు నిర్వర్తిస్తూ ఉంటారు. సో వి షుడ్ హ్యావ్ పీస్ ఇన్ ద ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్పి మనం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. పీస్ అనేది రియాలిటీ లెవెల్లో భగవంతుని, పరమాత్మ, ప్రతి ఒక్కరు ఆత్మతో పాటు పరమాత్మ ఉన్నారు, వీఆర్ ఆల్ సేమ్ అనే నాలెడ్జ్ వచ్చినప్పుడు మాత్రమే దేర్ విల్ బి బ్రదర్హుడ్. ఆ యూనిటీ అనేది ఉంటుంది అనమాట. లేదు అంటే నేనే ఎక్కువ, నేనున్న ఊరే ఎక్కువ, నా దేశమే ఎక్కువ, నాదే ఇంపార్టెంట్, నాదే ప్రయారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ సమభావం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరితో కూడా మన రిలేషన్స్ అనేవి చాలా బాగుంటాయి, శాంతియుతంగా ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరిని కూడా భగవంతుని ఆలయంలో లాగా భావిస్తాం అనమాట. ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ ఉంటున్నారు కాబట్టి అది భగవంతుని ఆలయంగా, వారి శరీరం భగవంతుని ఆలయంగా చూడడం భావిస్తాం. ఓకే. నెక్స్ట్ ఏమంటున్నారు అంటే 5.22లో చెప్తున్నారు, ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. బుద్ధివంతుడైన వాడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖ కారణములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, ఆ సుఖములు ఆది అంతములు కూడి ఉన్నందున తెలివి గలవాడు వాని యందు ప్రియమును పొందడు. సో ఇంద్రియాల వలన, మనకి పంచేంద్రియాలు ఉంటాయి కదా, వాటి వలన వచ్చే సుఖాలతో మనము సంపర్కం చెందాము అంటే, వాటిని అనుభవించాలి అని కోరుకుంటున్నాము అంటే ఏమవుతుంది అంటే దే ఆర్ యాక్చువల్లీ ద కాజెస్ ఫర్ మిజరీ. అవే మన దుఃఖానికి కారణమవుతాయని చెప్తున్నారు. సో ఇక్కడ చూసారా ఈ ఫోటోలో, ఇక్కడ మధ్యలో ఉంది చూసారా, ఈ మధ్యలో ఏంటి అంటే ఒక ఏనుగుని పట్టుకోవడానికి ట్రాప్ అన్నమాట. సో ఏనుగుని ఎలా పట్టుకుంటారు తెలుసా మీకు? ఈ ఫోటో చూస్తే మీకు ఐడియా వస్తుంది, బట్ ఐ జస్ట్ వాంట్ టు లిజన్ ఫ్రమ్ యూ. చెప్పండి, ఒక ఏనుగుని పట్టుకోవాలి అంటే ఎలా చేస్తారు? పొయ్యి తీసి వేరే గొయ్యి తవ్వి ఏం చేస్తారు? దాన్ని దాంట్లో కప్పి ఉంచుతారు. చేస్తారు, దాన్ని ఫిల్ చేస్తారు, ఆకులు అలా ఉంటాయి. అయినాక క్లోజ్ చేస్తారు. ఓకే. సో ఏం చేస్తారు అంటే ఆ ఒక మగ ఏనుగుని పట్టుకోవాలి అంటే ఒక గొయ్యి తవ్వి దానిపైన మీరు అన్నట్లు ఫుల్ ఆకులు అనేవి ఫిల్ చేస్తారనమాట. అయితే ఆ గొయ్యి పక్కగా ఒక ఆడ ఏనుగుని పెడతారనమాట. సో ఆ ఏనుగుకి ఏంటి అంటే ఆ స్పర్శ తగలాలి,
సో మనకు పంచేంద్రియాలు ఉంటాయి కదా, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక అండ్ చర్మము. సో ఏమవుతుంది అంటే ఆ స్పర్శ సుఖం కోసం ఏమైతుంది అంటే ఆ ఏనుగు ఆ ఆడ ఏనుగు దగ్గరికి వెళ్ళాలి అన్న తపనతో వచ్చి పడిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఇంద్రియ సంపర్కంతో నేను ఆనందం పొందాలి అన్న ఒక చిన్న దాంతో ఒక ఎలిఫెంట్ అనేది ట్రాప్ లోకి వెళ్ళిపోతుంది. మనకి లైట్ పురుగులు ఉంటాయి చూసారా ఎప్పుడైనా, అవి ఎప్పుడు కూడా లైట్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి అని చాలా ఇది పడుతూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాయో దానికి తగిలి పడిపోతూ ఉంటాయి అనమాట, చనిపోతూ ఉంటాయి. అలా బోలెడన్ని కుప్పలు కుప్పలుగా వస్తూ ఉంటాయి. వాటికి ఏంటి అంటే చూపు, దృష్టి అనమాట, దాని దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వెళ్తాయి, మరి చనిపోతూ ఉంటాయి, వెళ్తాయి, చనిపోతూ ఉంటాయి. వాటికి అంత లౌల్యం అనమాట ఆ ఇంద్రియ సుఖం కావాలి అని చెప్పి. అండ్ జింకకి ఏంటి తెలుసా, జింకని ట్రాప్ చేయాలి అంటే మంచి ఫ్లూట్ తో కానీ అట్లా మంచి మ్యూజిక్ ప్లే చేస్తారనమాట. సో ఆ జింక ఏంటి అంటే ఆ మ్యూజిక్ వినగానే ఓ చాలా బాగుంది, ఇది చాలా బాగుంది అని చెప్పి దాన్ని పట్టుకునే వ్యక్తే దాన్ని పట్టుకొని వాయిస్తూ ఉంటాడనమాట ఆ మ్యూజిక్ అనేది. సో ఎప్పుడైతే ఆ జింక పరిగెత్తుకుంటూ వస్తుందో ఒక్కసారిగా ఆపి దాన్ని పట్టేసుకుంటాడనమాట. సో వాటికి తెలియదు అంటే ఇది ఒక ట్రాప్ అని చెప్పి వాటికి తెలియడం లేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే చేపకి వల వేసేది ఏంటి, దాని ఆహారం అనమాట. సో నాలుకకి నాకు ఆహారం తినాలి అన్న ఇదితో చేపకి ఏదైతే మనం వలగా వేస్తామో దానికోసం వెళ్ళి చేప అనేది ట్రాప్ అవుతుంది. సో ఈ జంతువులకి ఇవి వల అంటే ఇది ఒక ట్రాప్ అని చెప్పి వాటికి తెలియదు అనమాట. కానీ మనం ఈ జ్ఞానం తీసుకుంటే మనకు తెలుస్తుంది మన బిగ్గెస్ట్ ట్రాప్స్ ఏంటి తెలుసా, కళ్ళు ఏది కోరుకుంటున్నాయో, ముక్కు ఏది కోరుకుంటుందో, చెవులు ఏది కోరుకుంటుందో, నాలుక ఏది కోరుకుంటుందో, మన చర్మం ఏది కోరుకుంటుందో, ఇవన్నీ బిగ్గెస్ట్ ట్రాప్స్ అనమాట. సో ఇది నేను అనుభవించడంలో నాకు ఆనందం వస్తుంది. సో నా కళ్ళు నాకు ఏదో చూడకూడదు చూడాలి అని చెప్పి అటువైపు వెళ్ళామనుకోండి, ఇట్ బికమ్స్ అ ట్రాప్. మనల్ని ఒక్కటి చాలు మనల్ని దిగజార్చడానికి. సి ఒక జింకకి చెవుల వల్ల ట్రాప్ లోకి వెళ్తుంది, ఒక ఏనుగు స్పర్శ సుఖం వల్ల ట్రాప్ లోకి వెళ్తుంది, ఒక లైట్ కోసం వెళ్ళే పురుగు ఆ దృష్టి దాని వల్ల ట్రాప్ లో పడుతుంది. సో ఒక చేప నోటి యొక్క రుచి వల్ల ట్రాప్ లో పడుతుంది. మన సిచ్యువేషన్ చూడండి, మనకి ఎన్ని ఉన్నాయి, ఈ 5 ట్రాపులకి మనం ప్రోన్ అయి ఉన్నామా లేదా, అంటే 5 ట్రాపులకి మనం పడిపోవడానికి ఛాన్స్ ఉందా లేదా చెప్పండి. ఉందండి. ఎగ్జాక్ట్లీ మన సిచ్యువేషన్ ఇంకా దారుణంగా ఉందన్నమాట. సో బట్ ఏంటి అంటే మనకి సొసైటీలో ఏం చెప్తూ ఉంటారు, ద మోర్ యూ ఎంజాయ్ ద మోర్ యూ విల్ బి హ్యాపీ అని చెప్తూ ఉంటారు అనమాట. ఎంత ఇంద్రియ సుఖం నువ్వు అనుభవిస్తూ ఉంటావో అంత ఆనందాన్ని నువ్వు పొందుతావు. ఎంత తింటే అంత ఆనందం, ఎంత నీకు నచ్చినట్టు చేస్తే అంత ఆనందం, ఎంత నీకు ఫ్రీడమ్ ఉంటే అంత ఆనందం అని చెప్పి సొసైటీలో మనకి ఇది చెప్తూ ఉంటారనమాట. కానీ భగవద్గీత చదివినప్పుడు అర్థమైతే దిస్ ఈస్ నాట్ ద రియల్ ప్లెజర్, ఇది ట్రాప్, ప్లెజర్ లాగా కనిపించే ట్రాప్. ఇందాక ఎలుక వెళ్ళి చిక్కుకుపోయింది కదా ట్రాప్ లో, దాని బోన్ లో అది పడిపోయింది కదా. సో మనం కూడా అంతే, కళ్ళు ఏది చూపిస్తే దాని వైపు పరిగెత్తామా ట్రాప్ లో పడిపోతాం. చెవులు ఏది గాసిప్స్ వినాలి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వినడంలో మనకి అదొక లౌల్యం వస్తుంది, ఆనందం వస్తుంది, దానికోసం వెళ్ళామా, దట్ ఈస్ ఆల్సో అ ట్రాప్. సో మనకి ఇన్ని ట్రాప్స్ ఉన్నాయి, ఇంద్రియాల రూపంలో ఇన్ని ట్రాప్స్ ఉన్నాయన్నమాట. సో నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం తెలుసుకోవాలి దిస్ ఇస్ ఆల్ ట్రాప్స్, వీటిని మనం కంట్రోల్ చేయాలి, లేదు అంటే మన పతనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నట్లు అని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, దే ఆర్ యాక్చువల్లీ కాజెస్ ఆఫ్ మిజరీ. అవి మన సుఖానికి కారణం కాదు, మన దుఃఖానికి కారణం అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చెప్తున్నారు అంటే మనకి పీస్ ఫార్ములా, శాంతి సూత్రం చెప్తున్నారు అనమాట. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. నా సంపూర్ణ భావన యందున్నవాడు నన్ను సర్వ యజ్ఞములకు తపస్సులకు చరమభోక్తగాను, సకల లోకములకు దేవతలకు ప్రభువుగాను, సకల జీవులకు లాభమును గూర్చి వానిగను మరియు శ్రేయోభిలాషిగాను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమ శాంతిని పొందును. సో ద ఫార్ములా ఫర్ పీస్, శాంతి సూత్రం ఏంటి అంటే భగవంతుణ్ణి మనము యజ్ఞ తపసాం, అన్ని యజ్ఞాలకి కూడా ఆయననే భోక్త. హీ ఈస్ ద సుప్రీం ఎంజాయర్. ఎంజాయ్మెంట్ అంటే అంటే అల్టిమేట్ భోక్త, అన్ని కూడా ఎంజాయ్ చేయాలి అని ఉండే వ్యక్తి ఎవరు అంటే కృష్ణ అనమాట. కృష్ణ ఇస్ ద అల్టిమేట్ ఎంజాయర్. అయితే మనం ఎంజాయ్మెంట్ పొందాలి అంటే ఏం చేయాలి అంటే మనం కృష్ణ ఎంజాయ్మెంట్ లో తోడవ్వాలన్నమాట. సో భగవంతుడు ఏవైతే లీలలు చేస్తూ, భగవంతుడు ఏవైతే కథలు మనకిచ్చారో వాటి వైపు మనం వెళ్ళాము అంటే వి ఆల్సో బికమ్ హ్యాపీ. లేదు అంటే ఇందాక అనుకున్నాం కదా, ఇంద్రియాలు చూపిన దాని వైపు వెళ్తే
దే బికమ్ ద సోర్స్ ఆఫ్ అవర్ మిజరీ. అదే భగవంతుని ఆనందంతో పాటు మనం ఆనందం తీసుకోవాలని ప్రయత్నించామనుకోండి, దట్ విల్ బి ద రియల్ హ్యాపీనెస్ అన్నమాట. అండ్ భగవంతుడు నిజమైన కంట్రోలర్ కూడా అంటారనమాట. ఓకే, నిజమైన నియంత్రకుడు. సో అన్ని కూడా కంట్రోల్ చేసేది కృష్ణనే, భగవంతుడే. సో మన దగ్గర కూడా కొంచెం కొంచెం కంట్రోల్ ఉంటుంది. మనం కూడా భగవంతుని అంశ కాబట్టి మనకి చిన్న చిన్న కంట్రోల్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఫ్యామిలీ, నా ఫ్యామిలీలో నేను చెప్పినట్లు నడవచ్చు, అండ్ మీ ఫ్యామిలీలో మీరు చెప్పినట్లు నడవచ్చు. ఒక చీఫ్ మినిస్టర్ చెప్పినట్లు ఆ స్టేట్ అనేది నడవచ్చు, ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్లు ఆ కంట్రీ అనేది నడవచ్చు. కానీ మొత్తాన్ని శాసించేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం భగవంతుడు మాత్రమే. సో ఐఎమ్ అ లిటిల్ కంట్రోలర్, చిన్న కంట్రోలర్ని నేను, కొంత మాత్రమే నేను నియంత్రించగలను. కానీ భగవంతుడు అల్టిమేట్ కంట్రోలర్. అయితే మరి నా జీవితంతో ఏమన్నా ఇది చేసేస్తారా, నేను కష్టాల్లోకి వెళ్ళిపోతానా, భగవంతుడు కంట్రోలర్ అంటున్నారు కదా, అండ్ నేనేమన్నా కష్టాలు పడాల్సి వస్తుందా అంటే థర్డ్ పాయింట్ లో చెప్తున్నారనమాట, భగవంతుడు మనందరి శ్రేయోభిలాషి. పవర్ ఎవరి దగ్గర అయితే ఉందో వారు మనకి యాంటీ అనుకోండి, మనం కష్టపడాల్సి ఉంటుంది. అవునా కదా చెప్పండి? మొత్తం ఒకరు కంట్రోల్ చేస్తున్నారు, బట్ ఆయనకి మనకి టర్మ్స్ బాగాలేవనుకోండి, మనం కష్టపడాల్సిందే. ఇది మన కర్మ ఏంట్రా, ఇట్లాంటి వాళ్ళ చేతుల్లో పడ్డాము, ఈయనకి నాకు పడదు, ఏది చేసినా కూడా నాకు విరుద్ధంగా చేస్తారు అని చెప్పి మనం బాధపడాలి. కానీ భగవంతుడు కంప్లీట్ నియంత్రకుడు అయినప్పటికీ మనం ఎందుకు హ్యాపీగా ఉండాలంటే థర్డ్ పాయింట్ అనమాట. ఏంటి అంటే ఆ కంట్రోలర్ మనకి శ్రేయోభిలాషి అనమాట. మనకి బెస్ట్ ఫ్రెండ్, సుప్రీం వెల్ విషర్ ఎవరు అంటే కృష్ణ అనమాట. సో అలాంటి కృష్ణ చేతిలో మొత్తం కంట్రోల్ ఉంది. సో అటువంటప్పుడు నాకు ఇంకేంటి బాధ? నాకు భగవంతుడు ఫ్రెండ్, అండ్ భగవంతుడు ఎప్పుడు కూడా నాకు మంచి చేయాలనుకుంటూ ఉంటారు. సుహృదం అంటే ఏంటి అంటే అల్టిమేట్ బెనిఫిట్ ఇవ్వాలి అనుకుంటూ ఉంటారు. ఆ అల్టిమేట్ బెనిఫిట్ ఇచ్చే వ్యక్తికి పవర్ కూడా ఉందన్నమాట. ఏంటి అంటే పవర్ మొత్తాన్ని ఆయన కంట్రోల్ చేయగలరు. సో ఇప్పుడు మన జీవితంలో ఏమన్నా తారుమారైనట్లు మనకు కనిపించినా కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కృష్ణ అనుమతి లేకుండా ఇది జరిగిందా? బికాస్ కృష్ణ ఇస్ ద సుప్రీం కంట్రోలర్. అటువంటి కృష్ణ అనుమతి లేకుండా ఏది కూడా నా లైఫ్ లో రాదు కదా. గట్టి పోచ కూడా, ఈశ్వరుని అనుగ్రహం లేకుండా గట్టి పోచ కూడా కదలదంటారు. మరి అటువంటిది నా జీవితంలో ఈ కష్టం వచ్చింది అంటే భగవంతుడు గ్రాంట్ చేయకుండా నాకు ఈ కష్టం రాదు. అండ్ భగవంతుడు ఎందుకు గ్రాంట్ చేస్తున్నాడు? మేబీ నాకు ఇది కష్టమని ఇప్పుడు అనిపించవచ్చు, కానీ కృష్ణ ఇస్ ద సుప్రీం వెల్ విషర్. నా మంచి కోరే వాళ్ళలో టాప్ మోస్ట్ ఎవరు అంటే కృష్ణ. నా మంచి కోరే వ్యక్తి నా జీవితంలో ఇప్పుడు కష్టం ఇచ్చినా కూడా ఈ కష్టం అనేది నన్ను మంచి వైపుకే తీసుకెళ్తుంది అని అనుకున్నప్పుడు పీస్ఫుల్ గా ఉంటామా ఉండమా చెప్పండి? ఇంకా ఎస్ ఆర్ నో? మనకి ఎప్పుడు భయం వేస్తుంది అంటే పవర్ ఉంది ఒక వ్యక్తికి, కానీ ఆయన ఆయన మన ఫ్రెండ్ కాదు, మనల్ని ఎప్పుడు కూడా తొక్కేసేయాలని చూస్తున్నారు అనుకోండి, అప్పుడు భయపడాలి. కానీ అంత పవర్ ఉన్న వ్యక్తి నా ఫ్రెండ్ అయ్యి నా జీవితం నా బాగు కోసం తాపత్రయపడుతున్నప్పుడు మనం ఇంక అస్సలు వర్రీ అవ్వక్కర్లేదు. మనకు అనిపిస్తుంది, మనకి తెలివి లేక మన జీవితంలో మేబీ ఏదో కొంత డబ్బు పోయిందో, కొంత ఆరోగ్యం అనేది ఇబ్బంది అయిందనుకో, మనం ఏమంటాం, కృష్ణ ఏంటి నా జీవితంతో ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి మనం క్వశ్చన్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. అశాంతి అనేది, శాంతి అనేది కోల్పోతూ ఉంటాం. బట్ ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే తెలిసిందో, కృష్ణ అనుమతి లేకుండా నా లైఫ్ ఇలా అవ్వనే అవ్వదు. కృష్ణ దీన్ని అనుమతిస్తున్నారు అంటే నాకు తెలియడం లేదేమో రియాలిటీ, కానీ భగవంతుడు నా మంచి కోసమే చేస్తాడు. సో కృష్ణ ప్లాన్స్ ఎలా ఉంటాయి అంటే జనరల్ గా ఇప్పుడు ఆ అల్లిక ఎప్పుడైనా చూసారా? ఊల్తో అల్లుతూ ఉంటారు కదా క్లాత్ పైన. సో క్లాత్ పైన అల్లుతూ ఉన్నప్పుడు మనం కింద నుండి చూసామనుకోండి, మనకు ఎలా కనిపిస్తుంది చెప్పండి? అది అనిపిస్తుంది మాతాజీ. గజిబిజిగా ఉంటది మాతాజీ, గజిబిజిగా ఉంటుంది. గజిబిజిగా ఉంటుంది, కరెక్ట్. సో మనం ఏం చేస్తూ ఉంటామంటే మన లైఫ్ ని కొంత దృష్టి వరకే చూస్తూ ఉంటాం. గజిబిజిగా గజిబిజిగా కనిపిస్తుంటుంది. నా లైఫ్ తో అంతా ఏంటి ఇలా జరుగుతుంది, ఒక క్లారిటీ లేదు ఏంటి అని చెప్పి మనం భయపడుతూ ఉంటాం. కానీ భగవంతుడు ఒకసారి అది కంప్లీట్ అయిపోయాక కంప్లీట్ పిక్చర్ ఇలా చూసామనుకోండి, మనకేం కనిపిస్తుంది? మంచి పెయింటింగ్, ఒక మంచి బొమ్మ అనేది కనిపిస్తుందా లేదా చెప్పండి? మంచి అల్లిక అనేది. ఎస్ ఆర్ నో? సో మన జీవితంలో కూడా ఎప్పుడైనా ఒడిదుడుకులు వచ్చినప్పుడు మనం అనుకుంటాం, ఏంటి నా జీవితంలో ఇలా జరుగుతుంది అని బాధపడతాం. కానీ బట్ బిగ్గర్ పిక్చర్ లో మొత్తం ఏదైతే మొదలు పెట్టారో అదంతా అల్లాక మనకు తెలుస్తుంది, ఓకే నా లైఫ్ లో అప్పుడు అలా జరిగింది కాబట్టే నేను తీసుకున్న డెసిషన్స్ వల్ల నా లైఫ్ ఇలా టర్న్ అయ్యి నేను భగవంతుని దగ్గరికి తొందరగా చేరగలుగుతున్నాను. ఒకవేళ నా లైఫ్ లో అప్పుడు నేను అనుకున్నట్లు జరిగింది అనుకోండి, నాకు భగవంతుడికి దూరం అనేది పెరిగిపోయి ఉండేది. సో కృష్ణ సుహృదం, నాకు ఏది మంచో అదే ఇస్తారు. సో నేను వర్రీ అవ్వాల్సిన అవసరం లేనే లేదు.
సో వి బికమ్ సో పీస్ఫుల్. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకున్నామంటే కృష్ణ ఇస్ ద ఎంజాయర్, కృష్ణ ఇస్ ద కంట్రోలర్ అండ్ కృష్ణ ఇస్ ద సుప్రీం వెల్ విషర్. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుంటే మనకి నాలెడ్జ్ అంతా ఉన్నట్లే అని చెప్తారనమాట. సో దిస్ ఇస్ 5.29 శాంతి సూత్రం అనమాట. ఇది మనకి ఇది తెలిసింది అంటే అసలు మనం అశాంతికి గురవ్వాల్సిన అవసరం లేనే లేదు. లైఫ్ లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా వి బికమ్ పీస్ఫుల్, ప్రశాంతంగా ఉండొచ్చు. ఓకే, ఎస్. సో దిస్ ఇస్ అబౌట్ 5th చాప్టర్. ఒకసారి మనం సమ్మరీ చూద్దాం. సో ఎస్ ఏంటి అంటే స్టే ఇన్ ద వరల్డ్, ఈ ప్రపంచంలోనే ఉండు, ఈ ప్రపంచంలోనే ఉండి యుద్ధం చేయమని చెప్తున్నారు. కర్మనా లేదా వైరాగ్యమా అంటే కర్మనే చేయాలి, అది భక్తియుతమైన కర్మ చేయమని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ టీ ఏంటి అంటే 3 డూవర్స్, 3 కర్తలు, ఆత్మ, పరమాత్మ, భౌతిక ప్రకృతి. ఆత్మ కోరికలు వ్యక్తపరుస్తూ ఉంటే పరమాత్మ మన కర్మానుసారంగా ఆ కోరికని గ్రాంట్ చేయాలా లేదా అని చెప్పి చెక్ చేసి భౌతిక ప్రకృతికి ఆదేశాలు ఇస్తారనమాట. నువ్వు గ్రాంట్ చేయి లేదా రిజెక్ట్ చేయి అని చెప్పి చెప్తారు. సో ఈ 3 కూడా కర్తలు. అండ్ నెక్స్ట్ ఈ ఏంటి అంటే ఈక్వల్ విజన్, సమాన దృష్టి. సో మనకి ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుందో, ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మ ఉంటారు అని తెలుస్తుందో, మనతో మనం వ్యవహరించుకునే పద్ధతి, ఇతరులతో మన వ్యవహరించే పద్ధతి 2 కూడా మారిపోతాయి అన్నమాట. సో చాలా ప్రశాంతంగా, శాంతియుతంగా ఉంటాయి రిలేషన్స్ అన్ని కూడా. మనల్ని మనం ఎప్పుడూ నిందించుకుంటూ ఉండడం, వేరే వాళ్ళని నిందిస్తూ ఉండడం అనేవి జరగవన్నమాట. బికాస్ వి సీ దమ్ విత్ నాలెడ్జ్, జ్ఞానంతో కూడిన దృష్టితో చూస్తాం కాబట్టి అవి జరగవు. పి ఏంటి అంటే పీస్ ఫార్ములా, శాంతి సూత్రం. సో సర్వ యజ్ఞములకు భగవంతుడే భోక్త, సకల లోకాలకు ప్రభు ఆయనే. ఆయన హీఈస్ ద లార్డ్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్, హీఈస్ ద కంట్రోలర్. అండ్ అందరికీ కూడా శ్రేయోభిలాషి. సో ఇది తెలుసుకుంటే వీ కెన్ బి పీస్ఫుల్ ఇన్ లైఫ్. దిస్ ఈస్ స్టెప్, స్టే ఇన్ ద వరల్డ్, 3 డూవర్స్, ఈక్వల్ విజన్ అండ్ పీస్ ఫార్ములా. సో ఇది 5th చాప్టర్ అన్నమాట. సో అర్జునకు వచ్చింది డౌట్, మళ్ళీ నేను కర్మ చేయాలా వైరాగ్యం తీసుకోవాలా అన్న దానికి కృష్ణ మళ్ళీ చెప్తున్నారు అనమాట. నువ్వు వైరాగ్యం కాదు, కర్మనే చేయాలి, అండ్ అన్ని కూడా నా కంట్రోల్లో జరుగుతున్నాయి, నువ్వు వర్రీ అవ్వద్దు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇది మనకి 3rd చాప్టర్ కి కొంచెం ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది. మనం ఏదైతే 3rd చాప్టర్ డిస్కస్ మాతాజీ. హరే కృష్ణ. కూలిన ప్రదేశంలో కొన్ని చెట్లు కూడా కూలిపోయాయి. పేరుడు ధాటికి స్థానికుల భయంతో ఉడికిపోయారు. ఓకే, క్వశ్చన్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. ఓకే, నో క్వశ్చన్స్ ఇవాళ క్లాస్లో. అంటే అర్థమైందా, అర్థం కాలేదనుకోవాలా తెలియడం లేదు. చెప్పండి. The host is not allowing అన్నారు. అర్థమైంది మాతాజీ. See, క్లియర్ గా ఉంది Mataji, just wanted to ask, you are not allowing. Yeah. Yeah. One, yeah. Good evening, ma'am. Good Yeah, evening. Hare Krishna. The only thing is, మనకి ఆ కోరికలు, మంచి కోరిక, చెడ్డ కోరిక, భగవంతుని అడగడానికి కూడా there would be some ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అది ఎలా క్రియేట్ అవుతుంది? అది కొంతమందికి మంచి కోరికలే వస్తాయి, మంచి పని చేయాలని. కొంతమంది చెడ్డ కోరికలే వస్తాయి, అంటే ఇన్ నెగిటివ్ వే. దట్ వాళ్ళని అంటే వాళ్ళు ఏమన్నా రాబరీ చేయాలనో లేకపోతే ఇంకొన్ని చేయాలనో. కొంతమంది అది ఎలా వస్తుంది? హౌ ఇట్ ఈస్ డిస్టైన్డ్ ఇన్ యువర్ మైండ్? ఓకే, మన త్రిగుణాల వల్ల వస్తుంది మాతాజీ అది. అదే ఆ త్రిగుణాలు ఎలా క్రియేట్ అవుతాయి? బికాస్ when there is nothing bad is seen, అంత మంచిగా ఉంటే everything will go in peace. But why the war is occurring in some places, why the sorrow is occurring in other places? అది ఎందుకు వస్తుంది? when you believe in a God for a good thing, నాకు ఇదే మంచిదే అవ్వాలి అని అనుకోవడానికి ఎందుకు అలా అవుతుంది? నేను ఒక ఐఎమ్ ఏ డాక్టర్. అయితే ఆల్ ద కేసెస్ అన్ని మనం సేవ్ చేయాలని చూస్తాం, కానీ కొన్ని కేసెస్ ఈవెన్ మనం ఎంత ట్రీట్ చేసినా వెన్ దే డిస్ట్రైన్డ్ అనేది ఫైనల్ గా నేను చెప్తున్నాను, ఈవెన్ దట్ ఎఫెక్ట్ అది కూడా తెలియదు.
ఇది ఎందుకు జరుగుతోంది ఇట్లా? ఇప్పుడు నాకు మంచి ఇంటెన్షన్ తోటి ద పేషెంట్ షుడ్ బి హ్యాపీ, ఉమ్, కానీ వెన్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఆన్ ద పేషెంట్, అదేం ఉమ్. చేయాలి? ఇన్ వాట్ వే? సో ఇప్పుడు మీరు మీ పర్సనల్ దగ్గరకు వచ్చిన ఈవెన్ అండ్ యా, ఇది ఇలాంటిది. బికాస్ ఆఫ్టర్ సేయింగ్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ అండ్ ఇదన్నీ చూసిన తర్వాత ఆ నాకు అర్థం అవుతున్నది ఏంటి అంటే, వెన్ ఇట్ ఈస్ డిస్టైన్ టు అక్కర్ ఇట్ విల్ అక్కర్. అది జరగాలనుకున్నప్పుడు అది జరుగుతుంది. కానీ దాన్ని మనం ఏమన్నా రీడింగ్ ఆల్ దిస్ గీత అండ్ మీలాంటి ప్రవచనాలు విన్నా అది వర్కబుల్. ఇప్పుడు దేర్ షుడ్ బి సమ్ బాండ్ బిట్వీన్ యూ అండ్ మీ టు హియర్ యూ. అది వై ఇట్ ఈస్ నాట్ యా, అందుకోసం ఆ అది ఇంకా ఏమన్నా అర్థమయ్యేలాగా అవుతుందా అమ్మా? ఓకే. సో ఫస్ట్ థింగ్ మాతాజీ, మీరు అన్న క్వశ్చన్కి ఏంటి అంటే, ఆ, నా దగ్గరికి ఎంతో మంది పేషెంట్స్ వస్తున్నారు. సో నేను ప్రతి పేషెంట్కి కూడా వాళ్ళు త్వరగా నయమై వెళ్ళాలి అని చెప్పి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. బట్ కొందరికి అవుతూ ఉంటుంది, కొందరికి అది ఫెయిల్ అవుతూ ఉంటుంది అని చెప్పి మీరు చెప్తూ ఉంటారు. సో చెప్తున్నారు. సో ఒకటి ఏంటి అంటే మాతాజీ, వీఆర్ నాట్ ద కంప్లీట్ కంట్రోలర్ మాతాజీ. ఎస్, ఐ నో దట్, బట్ ఎగ్జాక్ట్లీ. అట్లీస్ట్ ఫ్రమ్ హెల్ప్. యా. సో కంప్లీట్ కంట్రోలర్ కానప్పుడు మన ఇంటెన్షన్ కరెక్టే. మీరు ఒక డాక్టర్గా లైఫ్ని సేవ్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రయత్నం చేసే మీ జర్నీలో కొంతకాలం గడిచాక యూ విల్ డెఫినెట్లీ, అంటే మీకు ఈ వాటికి అర్థం అయిపోయింది కాబట్టి మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటి అంటే, నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా కొన్ని నా చేతిలో లేవు, నేను తప్పించలేను అని చెప్పి మీరు చెప్తున్నారు. దట్ ఈస్ Yes. యాక్చువల్లీ ట్రూ మాతాజీ. సో చాలా మంది ఏమనుకుంటారంటే, అంత నా చేతిలోనే ఉంది అని చెప్పి భ్రమలో ఉంటారనమాట. నో, మన చేతిలో కొంతవరకు మాత్రమే ఉంది. భగవంతుని యొక్క కృప ఉంటేనే అది జరుగుతుందన్నమాట, లేదు అంటే జరగదు. అయితే భగవంతుని కృప కొందరికే అంటుకుంటుంది, కొందరికి ఎందుకు ఉండట్లేదు అంటే అది ఏంటి అంటే కర్మ పైన ఒకటి ఆధారపడి ఉంటుంది మాతాజీ. సో ఈ వ్యక్తి ఈ టైంలో బాడీ వదలాల్సిందే అని భగవంతుడు ఏదైతే సిస్టమ్, కర్మ సిస్టమ్ అనేది డిజైన్ చేసి పెట్టారో దాని ప్రకారం ఉన్న లెక్క అనేది ఎంత పెద్ద వాళ్ళైనా, ఎంత పెద్ద డాక్టర్ అయినా వచ్చి దాన్ని మార్చలేరు మాతాజీ. సో వీ హ్యావ్ ఓన్లీ అ లిమిటెడ్ కంట్రోల్. భగవంతుడిచ్చిన సిస్టమ్ ముందు మనము చిన్న వాళ్ళం మాత్రమే, లిమిటెడ్ కంట్రోల్ మాత్రమే మనకు ఉంటుంది. సో ఆ సిస్టమ్ అనేది వర్క్లోకి వచ్చినప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆపలేమన్నమాట. సో ఒకటి ఏంటి అంటే, మన ఇంటెన్షన్స్ కరెక్ట్ అయినంత మాత్రాన భగవంతుడు ప్రతిదీ కూడా సేవ్ చేయాలి అంటే ఇట్ మైట్ నాట్ వర్క్ లైక్ దట్. అలా వర్క్ అవ్వదు అనమాట. బేస్డ్ ఆన్ ద ఇండివిజువల్ కర్మ ఆయనకి ఉండాలి, ఇంకా ఉండి ఈ శరీరంలో ఆయన చేయాల్సింది ఉంది అంటే ఉంచుతారనమాట. మనకి ఏమంటారంటే, మన శ్వాసలు అనేవి ప్రీడిస్టైన్ అంటారు మాతాజీ. మనం పుట్టినప్పుడు ఈ బాడీ తీసుకున్నప్పుడు ద నెంబర్ ఆఫ్ బ్రెత్స్ దట్ వీ టేక్ అనేది ప్రీడిస్టైన్ అంటారనమాట. సో అందుకనే కొందరు యోగా ఈ పద్ధతులు చేసినప్పుడు ఏం చేస్తారంటే బ్రెత్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట, సో దట్ దే కెన్ ఇంక్రీజ్ దేర్ లైఫ్ స్పాన్. సో బేసిక్గా మన శ్వాసలు ప్రీడిస్టైన్ అయినప్పుడు మనకు ఆ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, దట్ ఈస్ ద సిస్టమ్ ఇన్ దిస్ మటీరియల్ వరల్డ్. కర్మ ప్రకారం కొంతకాలం మాత్రమే ఇక్కడ ఉండాలని వచ్చావు, నెక్స్ట్ యూ హ్యావ్ టు టేక్ గో ఆన్ టు ద నెక్స్ట్ బాడీ, తప్పదు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి దట్ ఈస్ ద సిస్టమ్ మాతాజీ. సో ఫైనల్ గా మనమంతా ఇలాంటి మంచి ఇది ఒక మంచి కర్మ. మీ ఇలాంటి ప్రవచనం వినడం లేకపోతే గీతని పట్టించడం అది మంచి కర్మ. ఆ మంచి కర్మ కొందరికి కొంత టైంకి వస్తుంది, కొందరికి రాదు. కానీ యూ కెనాట్ డిస్టైన్ ఆర్ కంట్రోల్ ఎనీథింగ్. యూ హ్యావ్ టు యాక్ట్ టు మేక్ ఇట్ అవుట్, అంతే. ఎస్ మాతాజీ. అదే అంటే మనకి బేసిక్ గా ఫ్రీ విల్ ఉంటుంది మాతాజీ, స్వేచ్ఛా శక్తి ఉంటుందన్నమాట. దాంతో మనం ఎప్పుడైతే మన కోరికని ఎక్స్ప్రెస్ చేస్తామో, అసలు ఎందుకు ఇలా కష్టాలు పడుతున్నాము, దీనికి సొల్యూషన్ అనేదే లేదా అని ఏదో ఒక టైంలో మనకి బాగా ఫ్రస్ట్రేటింగ్ టైంలో ఎక్స్ప్రెస్ చేసినా కూడా కృష్ణ ఏం చేస్తారు అంటే, దిస్ ఈస్ ద రైట్ క్యాండిడేట్ టు రిసీవ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అని చెప్పి కృష్ణ మనకి అరేంజ్మెంట్ చేస్తారనమాట. మన జీవితంలో భక్తుల్ని భగవద్గీత తెలుసుకునే అవకాశాన్ని ఇట్లా పంపిస్తారనమాట. బిఎట్ ఎనీథింగ్, ఏదో ఒక ఛాలెంజింగ్ సిచ్యుయేషన్ లో, ఏదో ఒక హ్యాపీ సిచ్యుయేషన్ లో, ఏదో ఒక విధంగా మనం ఆ కోరిక ఎక్స్ప్రెస్ చేసాం. అండ్ అది ఒకటి అయితే, ఇంకోటి ఏంటి అంటే గురువుల కృప వల్ల. సో చాలా మంది ఆచార్యస్ ఏంటి అంటే, వీళ్ళకి రియాలిటీ తెలియడం లేదు, సో ఐ హ్యావ్ టు గివ్ దిస్ నాలెడ్జ్ టు మోర్ పీపుల్ అని గురువులు ఎప్పుడైతే ఆ సంకల్పం చేస్తారో ఆటోమేటిక్ గా వి గెట్ దట్ ఆపర్చునిటీ.
సో మనం మంచి కార్యాలు చేసినప్పుడు ఏమవుతుంది అంటే వి ఓపెన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మంచి కర్మ చేసినప్పుడు కూడా మనం వినాలనుకుంటాం. మన నేచర్ ఎలా ఉంటది అంటే ఇప్పుడు మంచి పనులు చేయడం లేదనుకోండి, మనం ఎప్పుడు పాప కార్యాలు బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయనుకోండి, మనకెవరికైనా ఎవరి దగ్గరైనా వినాలి అంటే మనం ఉండమన్నమాట. అరే నేనెందుకు వినాలి, నాకు తెలీదా ఏంటి, వీళ్ళు చెప్పేది ఏంటి అని చెప్పి మనకి రాంగ్ పర్స్పెక్టివ్ వచ్చేస్తుంది అనమాట. అదే కొంచెం పయస్ థింగ్స్ చేసే వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళ ఫ్లోర్ అనేది సెట్ అయి ఉంటది అనమాట. ఎలా సెట్ అయి ఉంటది అంటే లెట్ మీ లిసన్ టు ఇట్, అసలు ఏం చెప్తారో తెలుసుకుందాం, విందాం. మనకు అంతా తెలియదు కదా, లెట్ మీ సీ, అసలు విని ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ఆ తర్వాత వీ కెన్ డిసైడ్ ఫాలో అవుదామా లేదా అనేది తర్వాత చూద్దామని మనలో ఆ నేచర్ ఎలా వస్తుందంటే బికాస్ వీఆర్ పయస్, మనలో ఆ పయస్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి వీఆర్ ఓపెన్ టు టేక్ స్పిరిచువాలిటీ ఆల్సో. అందుకనే పుణ్యం చేస్తే పుణ్యానికి భక్తికి సంబంధం ఉందా అంటే లేదు. బట్ ఏమవుతుంది అంటే పుణ్యం వల్ల భక్తి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వీ కెన్ ఈజీలీ గ్రాబ్ ఇట్, తొందరగా తీసుకుంటాం. అదే పాపం చేసామనుకోండి మనకి ఫాల్స్ ఈగో, అహం అనేది చాలా ఆపేస్తూ ఉంటుంది అనమాట. ఆ పాప కార్యాల యొక్క రియాక్షన్స్ అనేవి ఆపుతూ ఉంటాయి అనమాట. సో మీరు అంటున్నారు కదా కొందరికి ఆపర్చునిటీ ఎందుకు వస్తుంది అంటే దే ఆర్ బ్లెస్డ్ సోల్స్. భగవంతుని కృప ఉంది కాబట్టి ఎవరికైతే సుకృతి ఉందో భగవంతుడు దారులు ఇస్తారనమాట. సో అలా వి గెట్ దిస్ ఆపర్చునిటీ మాతాజీ. హోప్ ఐ హ్యాడ్ గివెన్ సమ్ ఆన్సర్ టు యూ. ఎస్ మాతాజీ. బట్ జ్ఞానం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి అంటే యూ హ్యావ్ టు గో ఆన్ ప్రీచింగ్. ఎందుకంటే వీఆర్ జస్ట్ ఇన్ ఇల్యూషన్, మాయలో పడిపోతున్నాం. ఇంద్రియాలు చూపించే సుఖంలో పడిపోయి వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ లైఫ్ స్పాన్. మనం మన కష్టాలు అనేవి పెంచుకుంటూ ఉంటున్నాం అనమాట. ఎవరికైతే జ్ఞానం తెలిసిందో దే షుడ్ ప్రీచ్ మోర్. అందుకే ఇస్కాన్ లో చాలా ప్రీచింగ్ ఇస్ ద ఎసెన్స్ అంటారు అనమాట. వీలైనంత మందికి జ్ఞానాన్ని పంచాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. ఇస్కాన్ లైఫ్ మెంబర్స్ అండి. హరి బోల్. వెరీ నైస్ మాతాజీ. మై హస్బెండ్. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నమస్తే. హరే కృష్ణ. జై శ్రీ కృష్ణ. ఓకే. హరే కృష్ణ. కృష్ణమూర్తి ప్రభుజీ. జై కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సారీ టు ఆస్క్ సమ్, ఇట్ ఇస్ నాట్ ఫుల్లీ రిలవెంట్ మేబీ, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఆస్క్. మీరు అన్నారు కోరికలు అంటే ఇప్పుడు ఈ అబ్సల్యూట్నెస్ ఆఫ్ ద కోరికలు ఈ రిలేటివ్. జనరల్గా కోరికలు, నాకున్న కోరిక భక్తి అని నేను అనుకుంటాను, బట్ అది ఇట్ మే బి రిలేటివ్లీ అపోజిట్ టు ది అదర్ పర్సన్. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, థీఫ్, వాడు కూడా వెళ్ళి టెంపుల్కి వెళ్ళి పూజ చేస్తాడు, వాడు కూడా భక్తితోటే ఉంటాడు, బట్ వాడు దొంగతనం చేస్తుంటాడు. మరి దీన్ని అంటే హౌ టు డిసైడ్ దట్ వాట్ ఈస్ ద రియల్ భక్తి? అదే అంటే అది ఎవరు డిసైడ్? ఇప్పుడు భగవంతుడు డిసైడ్ చేస్తాడా, లేకపోతే మన జ్ఞానం, మన నాలెడ్జ్ డిసైడ్ చేసుకోవాలా, లేకపోతే అది సోషల్ కంపల్షన్స్ డిసైడ్ చేస్తాయా? ఎస్ ప్రభుజీ. ఎస్. సో భక్తి అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎమోషన్ ప్రభుజీ. భక్తి అంటే ఏదో నాకు అనిపిస్తుంది, నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, చేయాలి అని అనిపిస్తుంది. భక్తి ఈస్ నాట్ జస్ట్ అన్ ఎమోషన్. భక్తి ఈజ్ ఎమోషన్ ప్లస్ యాక్షన్, రెండు ఉండాలి ప్రభుజీ. సో భగవంతుడు ఏదైతే చెప్పాడో దాని విధంగా మన నడవడిక ఉండాలి, అండ్ భగవంతుడితో మనకి ఆ భావం, ప్రతిస్పందన, మనం భగవంతుడితో ఆ కనెక్షన్ కూడా ఉండాలన్నమాట. సో చెప్పింది ఆచరిస్తూ మనం ఆ ఎమోషనల్ ఫీల్ కూడా పెట్టుకున్నాము అంటే భగవంతునితో, అది భక్తి అంటారు తప్ప జస్ట్ నేను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను, నాకు నచ్చింది నేను చేసుకుంటాను అంటే దట్ ఈస్ నాట్ భక్తి. అది భక్తి కానే కాదనమాట. సో అదేంటంటే అదొక ఇదే అనమాట. నాకు నచ్చిన పందాలో నేనుంటా, నేను దీన్ని భక్తి అని పిలుస్తా, నాకు కూడా భగవంతుడు అంటే ఇష్టం అని అన్నాం అనుకోండి, దట్ ఈస్ నాట్ కరెక్ట్. భక్తి అంటే ఏంటి అంటే ఏదైతే భగవంతుడు చెప్పాడో అది ఫాలో అవ్వాలి. అంటే ఇనీషియల్ గా నేను ఫాలో అవ్వలేకపోవచ్చు, అట్లీస్ట్ ఫాలో అవ్వాలి అన్న ఇంటెన్షన్ ఉంటూ మన వైపు ప్రయత్నం ఉండాలి. ఇప్పుడు ఎవరికైతే బాగా ఫర్ ఎగ్జాంపుల్ బాగా నాన్ వెజ్ తినే హ్యాబిట్ ఉందనుకోండి, సో భగవంతుడు చెప్తున్నారు మీరు నో మీట్ ఈటింగ్, నాన్ వెజ్ తినద్దు, ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ ఉంటుంది, సో అలా చంపి తినడం అనేది పాపం అని చెప్పారు. సో ఎప్పుడైతే తెలుసుకున్నారో నాకు భగవంతునితో భక్తి చేయాలని ఉంది కానీ ఇమీడియట్ గా మానలేం కదా. సో వి విల్ ట్రై, మెల్లిమెల్లిగా మనం ఆ అలవాటు నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం చూసారా. సో అవర్ యాక్షన్ ప్లస్ ఎమోషన్
ఈజ్ కాల్డ్ భక్తి ప్రభుజీ. లేదు నేను నాకు నచ్చినట్లే చేస్తా కానీ నాకు కృష్ణ అంటే ఇష్టం, కృష్ణ అంటే భక్తి ఉంది అంటే దట్ ఈస్ నాట్ కాల్డ్ భక్తి ప్రభుజీ. అది కానే కాదనమాట. మనకి నచ్చినట్లుంటే కాదు, భగవంతుడు ఏదైతే చెప్పారో అది చేయడానికి ప్రయత్నం చేస్తూ మనం భగవంతునితో పెట్టుకునే ఎమోషనల్ కనెక్ట్ రెండు కలిసినప్పుడే భక్తి అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రభుజీ. సో నేను దొంగతనం చేస్తాను కానీ నాకు భగవంతుడు అంటే ఇష్టము, మరి ఇది భక్తినా అంటే డెఫినెట్లీ నో. దొంగతనం చెయ్యాలి అన్న ఇంటెన్షన్ ఉన్నప్పుడు భగవంతుడు చెప్తున్నాడు నువ్వు అలా బ్రతకద్దు, వికర్మ చేయొద్దు అని చెప్తున్నాడు. వేదాలకు విరుద్ధంగా కర్మ చేయొద్దు, కర్మ కూడా మెల్లిమెల్లిగా మారుకొని అకర్మలోకి రావాలి అని కృష్ణ చెప్తున్నప్పుడు వికర్మ చేస్తూ నేను భక్తుణ్ణి అంటే హీఈస్ కాల్డ్ భక్త బై హిమ్సెల్ఫ్. ఎవరు కూడా ఆయన్ని భక్తగా ట్రీట్ చేయరు అనమాట, డివోటీగా ట్రీట్ చేయరు. కృష్ణ అయితే ఖచ్చితంగా ట్రీట్ చేయరు. సరే అండి. ఎస్ ప్రభుజీ. మనకి మారాలి అన్న ఇంటెన్షన్ ఉండాలి, ఆ మార్పు అనేది మెల్లిమెల్లిగా మనలో తీసుకొస్తూ ఉండాలి. ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నాగలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను ఇది గీత 18 అధ్యాయాలు 3వసారి వింటున్నాను, కానీ ప్రతిసారి కూడా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఋషికేశ్ ఫస్ట్ విన్నాను, తర్వాత పద్మావతి పద్మావతి మాతాజీ ద్వారా ఇంకోసారి విన్నా, ఇది 3వసారి. అన్నిసార్లు కూడా విన్నా గానీ నాకు ఇంకా కొత్తగానే అనిపిస్తుంది. అలానే ఉంటుంది, అంతే ఉంటుంది మాతాజీ. సో ప్రతిసారి కూడా మనకి కొన్ని కొత్త విషయాలు తెలుస్తుంటాయి, కొత్త కోణంలో చూస్తూ ఉంటాం కాబట్టి ఎస్ అలా ఉంటుంది మాతాజీ. దట్స్ కరెక్ట్. ఇంకా లేని పాయింట్లు కూడా యాడ్ చేసుకుంటూ ఉంటున్నాను. ఎస్ మాతాజీ. సో ఎట్లా అంటే అక్కడ ఉన్న ఆడియన్స్ ప్రకారం గురువు మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు, ఈ విధంగా చెప్పండి, ఈ పాయింట్స్ చెప్పండి అని గురువు నుండి మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట. సో ఆడియన్స్ ని బట్టి కూడా సో అలా మనకి ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా మళ్ళీ వింటున్నప్పుడు మళ్ళీ మనకి కనెక్ట్ అయ్యే పాయింట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ ఫర్ షేరింగ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఫీడ్బ్యాక్ ఇంకేమైనా ఉందా? మీకు స్పీడ్ అనేది ఓకేనా అండి? అర్థమవుతుందా? స్పీడ్ గా అనిపిస్తుందా? లేదు మాతాజీ, బాగుంది, కరెక్ట్ లోనే ఉంది. ఎప్పుడైనా మీకు అది బాగా స్పీడ్ అనిపించినా లేదు బాగా స్లో అనిపించినా కూడా యూ కెన్ సజెస్ట్, నేను కొంచెం అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे हरि हरि बोल. थैंक यू सो मच फॉर जॉइनिंग. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ధన్యవాద ప్రణామ. हरे कृष्ण धन्यवाद प्रणाम. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ ధన్యవాద ప్రణామ్.